నమస్తే. మూసీ సుందరీకరణ, మూసీ పునర్జీవనం కూడా అని అంటున్నారు. అసలు సుందరీకరణ కాదు, పునర్జీవనం, జీవం పోయడం అనేది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఈ మధు పార్క్ అపార్ట్మెంట్స్ గురించి కూడా మాట్లాడారు. ఇది వాస్తవంగా ఈసా నది ఒడ్డున ఉంటుంది, బఫర్ జోన్లో ఉంది. అప్పట్లో బిల్డర్లు అనుమతులు తీసుకొని అక్రమంగా కట్టిన అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదన. అసలు దీనికి వాల్యూ ఉండదు, జీరో వాల్యూ అని చెప్పిండు. మధు పార్క్ అపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. వాళ్ళు ఏం తింటారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ అది జీరో వాల్యూ అని చెప్పిండు. ఉండడానికి తప్ప ఎవరు కొనేది ఉండదు, వాళ్ళకి కావాలంటే వేరే చోట మేము స్థలం ఇస్తాం, కట్టుకోవచ్చు, లేదా వాళ్ళకు పరిహారం ఇస్తాం, వేరే దగ్గర కట్టుకోవచ్చు అని రకరకాలుగా మాట్లాడి ఆ స్టేట్మెంట్ తోటి కూడా ఇంకా గుబులు రేగింది వాళ్ళకు. వాస్తవంగా కూడా సేవ్ అవర్ హోమ్స్ అండ్ సేవ్ అవర్ ఫ్యూచర్ అని ప్లకార్డులు కూడా పట్టుకున్నారు. చాలామంది ఉన్నారు. ప్రెస్ మీట్కు సంబంధించి తర్వాత ఓ నిరసన ధర్నా కార్యక్రమం కూడా అనుకోవచ్చు ఉన్నారు. మన దగ్గర మాట్లాడిద్దాం. చాలామంది ఒక రకంగా వీళ్ళంతా అప్పులు చేసి కొనుక్కున్న వాళ్ళే, అప్పులు ఈఎంఐలు కట్టి ఇప్పటికీ ఈఎంఐలు కడుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏం చెప్తారండి? మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చెప్పాడు, జీరో వాల్యూ ఇది, ఉండడానికి తప్ప ఎవరు కొనేది ఉండదు, అసలు ఈసా నది ఒడ్డున ఉందని చెప్పాడు. ఏం స్పందిస్తారు? ఈరోజు మీ నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటి? జీరో వాల్యూ అంటే మా అందరికీ జీరో చేస్తారా? మా వాల్యూ అంతా మా ఎమోషన్స్కి మీరు జీరో వాల్యూ చేస్తారా? మేమున్న లైఫ్స్కి అన్నిటికీ మీరు జీరో వాల్యూ చేస్తారా? జీరో అంటే ఎంత చండాలంగా ఉంది కదా వింటుంటే. అసలు మా హోమ్స్ మీరు జీరో వాల్యూ చేస్తారంటే ఏ విధంగా చేస్తారండి? మిమ్మల్ని అడిగి మరి కట్టుకున్నామా? మీరు మమ్మల్ని వచ్చి మమ్మల్ని రాష్ట్రాలు చేస్తాము, మీరు ఏదో చేస్తాము, డెవలప్మెంట్ చేస్తాం అంటున్నారు. ఆ డెవలప్మెంట్కి అనేది డిస్ట్రక్షన్ అనేది ఇంపార్టెంటా? మా లైఫ్స్ అనేది ఇంత డిస్టర్బ్ చేస్తారా మీరు? ఎంత కష్టంగా ఉందంటే అది వింటుంటే మాట. మీరు 2 నెలల్లో మీరు ఖాళీ చేస్తాము, మీ లైఫ్ని జీరో వాల్యూ చేస్తాము అనేది అంటే ఎంత ఎమోషనల్గా అనిపిస్తుంది. ఏ నైట్ కూడా ప్రశాంతంగా పడుకున్నది లేదు. పిల్లలు వచ్చి అమ్మా మన ఇల్లు కూలగొట్టేస్తున్నారా సీఎం గారు అని అంటుంటే ఎంత ఏడుపు వస్తుంది తెలుసా అసలు మాకు. అంటే అంత ఈజీ అనిపిస్తుందా మీకు మా లైఫ్స్ అంటే? చాలా కష్టంగా ఉందండి మాట వినేది. అండ్ పిల్లలు వచ్చి అడుగుతుంటే ఏ విధంగా ఆన్సర్స్ చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. అంటే ఏమంటారు అంటే గతంలో 2004 ఆ ప్రాంతంలో బిల్డర్లు ఇది సక్రమ అంటే ఈ ఈసా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ దాన్ని అక్రమ అనుమతులు తీసుకొచ్చి బిల్డింగ్లు కట్టింది ఇక్కడ అనేది ప్రధానమైన ఆరోపణ చేస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా. అక్రమంగా పర్మిషన్స్ తెచ్చుకున్నామంటే బ్యాంక్ వాళ్ళు ఏమైనా పిచ్చి వాళ్ళ అండి? ఇంతమంది బ్యాంకర్స్ ఇచ్చారు కదా మాకు లోన్ అనేది. మేము అక్రమంగా కట్టుకున్నాం అనుకోండి, ఒకవేళ అనుకుంటే బ్యాంకర్స్ వాళ్ళ యూనో దే విల్ హ్యావ్ దిస్ కదా. ఎక్కడి నుంచి వాళ్ళు మమ్మల్ని వచ్చి మేము చూస్తారు కదా, ఎక్కడి నుంచి ఇది ల్యాండ్ వాల్యూ ఉందా లేదా. లోన్స్ అనేవి ఈజీగా రావు కదండి. ఎంతమంది వచ్చి చెక్ చేసి మనని ఈ వాల్యూ ఈ ల్యాండ్కి మనము లోన్ ఇవ్వచ్చు అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నా కదన్నా మాకు వచ్చేది లోన్. అలాంటిది దీన్ని వచ్చి అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నాను అంటే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు చేసిన వాళ్ళని ఏమంటారండి? మై క్వశ్చన్ ఇస్, మీరు చేసామంటున్నారు కదా, వాళ్ళని ఏమంటారు? మీ ప్రభుత్వమే కదా మాకు వచ్చి ఓకే అని చెప్పింది. అలాంటిది ఇప్పుడు వచ్చి అక్రమంగా కట్టారు అంటే ఇది పైగా లోపల ఎక్కడో లేదు, ఇది రోడ్డు పైకే ఉంది. ఇంతమంది చూస్తున్నారు కట్టడం అనేది. ఎవరైనా వచ్చి అక్రమంగా కట్టారని అప్పుడు అనగలేదే? అప్పుడు అడగని క్వశ్చన్స్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? కూల కట్టేటప్పుడు అడుగుతున్నారు, కట్టేటప్పుడు ఎందుకు అడగలేదు? అంటే మీ అపార్ట్మెంట్ ఎన్ని ఎకరాల్లో ఉందో వేరే చోట ఇస్తారంటే అక్కడ కట్టుకోమంటారు. ఎంత జోవియల్గా ఉంది కదా అది. చాలా ఇది జోక్ ఆఫ్ ద డికేడ్ అనిపిస్తుంది నాకు. ఎక్కడో ఇస్తాము అంటే ఇక్కడ మాకు అన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టి కదా అక్కడికి వచ్చి మేము తీసుకున్నాం. హాస్పిటల్స్కి దగ్గర ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి దగ్గరగా ఉంది, అండ్ మార్కెట్కి దగ్గరగా ఉంది. మార్కెట్ మా అపార్ట్మెంట్స్కి వస్తారు. సో ఇన్ని సదుపాయాలు ఉన్న చోట మేము కట్టుకున్నప్పుడు మీరు ఎక్కడో ఇస్తామంటే మేము ఎలా నమ్ముతాం? ఫస్ట్ మీరు ఉన్న ఇల్లునే కూలగొట్టేస్తామంటున్నారు, ఎక్కడో ఇస్తాను నీకు ఎక్కడో చేస్తాను అంటే ఎలా చెప్పండి? ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు అనుకూలంగా మాట్లాడినట్లు అనిపించలేదు. ఖచ్చితంగా ఇవి తొలగించే ప్రక్రియనే ప్రారంభించే
ఉద్దేశం కనిపిస్తుంది? అంటే మీ బిల్డింగ్ల దగ్గరికి బుల్డోజర్ వచ్చే ప్రమాదం పొంచి ఉన్నట్లే కనిపిస్తాం. చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. కొంచెం మైండ్ఫుల్గా ఆడితే బాగుంటుంది ఆ గేమ్ అనేది. ఇది చాలా చండాలమైన గేమ్. అసలు ఎవరు ఊహించని యూనో స్టేట్మెంట్స్ అన్ని ఇస్తున్నాడు ఆయన. ఉమెన్స్ డేకి ఆయన చెప్పారు ఏం చెప్పారు, మీకు మేము మంచి చేస్తామని చెప్పి. ఇదేనా మంచి అనేది? ఉమెన్స్ డే గిఫ్ట్ అనేది ఇలా ఉంటుందా చెప్పండి. ఇన్ని గాంధీ ప్రాజెక్ట్ చేస్తామంటున్నారు. ఈ హైదరాబాద్ మొత్తంలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయండి చెప్పండి. ఈ నేతల విగ్రహాలే ఉంటుంటాయా? అన్ని వాళ్ళవే ఉంటాయా? ఎన్ని పెడతారు? ఒక నేత బాగు చేశారు, మంచి పని చేశారు అంటే దాన్ని ఒక విధంగా మీరు దాన్ని మంచి దాన్ని టెక్స్ట్ బుక్ రూపంగానా వాళ్ళ గురించి ఏమైనా చెప్పండి, సభ్య సమాజానికి పనికొచ్చే విధంగా. అంతేకాని ఏది యూజ్లెస్ అనిపిస్తుంది ఇవన్నీ. అసలు ఎవరికైనా పనికొచ్చే పనా ఇది? సరోవరం ప్రాజెక్ట్ అనేది, సుందరీకరణ అనేది అసలు పనికిరాని ప్రాజెక్ట్ అది. అదేదో హాస్పిటల్స్కి పెట్టండి, అలాంటి ఆర్ఫనేజెస్కి పెట్టండి. విద్యా సంస్థలు చాలామంది విద్య లేక రోడ్డు మీద పడి డబ్బులు లేక చదువు ఉన్నా టాలెంట్ ఉన్నా కూడా చదవలేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏమైనా చేయండి. అంతేకాని సుందరీకరణ చేస్తామని చెప్పి మా లైఫ్లో ఉన్న బ్యూటీని మీరు తీసుకెళ్ళిపోతున్నారు. మా లైఫ్ బ్యూటీని తీసుకెళ్ళిపోతున్నారు. మీరు సుందరీకరణ ఏం చేస్తారండి చెప్పండి. ఇక్కడ ఇంకో మూసీని శుద్ధి చేయండి, మా ఇళ్లను కూల్చేయకండి, ఇదే మీ ట్యాగ్ పెట్టుకొని కూర్చున్నారు అంటే ఏం చెప్తారు? మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది అక్రమ నిర్మాణం, అప్పట్లో బిల్డర్లు ఏదో పర్మిషన్ తీసుకొని కట్టారు కానీ ఇది అక్రమ నిర్మాణం అని చెప్తున్నాడు. మీ బిల్డింగ్ను కూల్చేసే ప్రమాదం ఉన్నట్లే కనిపిస్తుంది ఆయన మాటల్లో. మాది అక్రమ నిర్మాణం కాదండి, 2004లో కట్టారు. అప్పుడు అసలు బఫర్ జోన్ డెఫినేషనే లేదు. ఆ తర్వాత 2010లో 9 మీటర్స్ అన్నారు. మా లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్కాగా ఉన్నాయండి. అయితే ఆయన కూలగొట్టడం అనేది అది వేరే విషయం. కానీ బఫర్ జోన్ అనేది మా ఇంట్లోకి వస్తుంది. ఇప్పుడు మేము బఫర్ జోన్లో కాదండి, రోజు రోజుకి బఫర్ జోన్ జరిగి మా ఇంటి దగ్గరికి వచ్చేస్తాం. అది అంటే ఆయన మాటల్లో 9:30 అవుతుంది, 30:50 అవుతుంది, 1 కిలోమీటర్ కూడా అయిపోద్దండి. సో ఆయనకి ఈ ల్యాండ్ అవసరమైతే వేరే అప్రోచ్ ఉంటుంది తప్ప ఇలా ముందు గాంధీ సరోవర్ అని, ఆ తర్వాత పేపర్ నోటిఫికేషన్ని, మళ్ళీ దాని తర్వాత బఫర్ జోన్ అని ఇలా మమ్మల్ని థ్రెటన్ చేసి రోజు ప్యానిక్ చేసి ఉన్న సీనియర్ సిటిజన్స్ కానీ, చిన్నపిల్లలు చదువుకునే పిల్లల్ని కానీ, లేకపోతే పేషెంట్లు కానీ గత ఫిబ్రవరి 9 నుంచి ఇదే సిచ్యుయేషన్ అండి. ప్యానిక్గానే ఉన్నాం మేమందరం. ఆయన ఎక్కడ మాకు ఎటువంటి హామీలు కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమీ లేవు. మీ ఉమెన్స్ డే రోజు ఆయన చెప్పింది కూడా మేము బిలీవ్ చేయట్లేదు. ఎందుకంటే ఆయన చేయాల్సిన వాగ్దానాలే ఎలక్షన్ ముందు ఇచ్చినవన్నీ అవేమీ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇంకా మా సంగతి ఏం చెప్తారండి ఆయన? వివిధ రాష్ట్రాల్లో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నదులను సుందరీకరించిండ్రు, పునర్జీవనం చేసిండ్రు. ఈ మూసీ నది కూడా అట్లే ఉండాలనా? మూసీ నది వెంబడి జీవిస్తున్న వాళ్ళు దోమలకు, ఈగలకు, రోగాల బారిన పడాలనా? సుందరీకరించుకోవద్దా అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. నిజమేనండి, ప్రశ్నించారు. ఆయన స్పీచ్లో మేము కూడా విన్నాము. దోమల బాధకి సుందరీకరించడానికి ఇల్లు పడగొట్టి చేయక్కర్లేదు కదండి. వేరే చోట్ల చాలా రకాలుగా ఇప్పుడు ఎక్కడైతే రివర్ నేరోగా ఉందో, ఎక్కడ బ్రాడ్గా ఉందో అవన్నీ ఇంజనీర్స్ ఉన్నారు, దానికి వేరియస్ మెథడ్స్ ఉంటాయి. అవి కూడా ఆయన డిస్కస్ చేసి ప్రజల జీవనాన్ని ఈ విధంగా లూటీ చేయకుండా దాన్ని బ్యూటీ చేసుకోవచ్చండి. అది మేము చెప్పేదే కాదు. చాలామంది ఆయన నిజంగా మనసు పెట్టి అందరినీ కనుక గవర్నమెంట్ అఫీషియల్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కానివ్వండి, అందరూ వర్క్ చేస్తే మా ఇల్లు పడగొట్టకుండా కూడా మూసీని సుందరీకరణ చెయ్యొచ్చు. దోమల కోసం ఇల్లు పడగొట్టక్కర్లేదు కదండి. అది చిన్నపిల్లలు కూడా మాట్లాడుతున్నారు. దోమల కోసం ఇల్లు పగలగొట్టుకోరు కదా. అది మరో ప్లకార్డు కనిపిస్తుంది, ఇళ్ళ కూల్చివేతకు మేము వ్యతిరేకం కానీ మూసీ సుందరీకరణ కాదు. ఏం చెప్తారు మేడం? ఈ ప్లకార్డును పెట్టుకున్నారు, దీని ఉద్దేశం ఏంటి? మీరు ఎందుకు కూర్చున్నారు? మేము మా ఇల్లు అయితే పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము. అలాగని మూసీ సుందరీకరణకు వ్యతిరేకం కాదు. మూసీ సుందరీకరణ చేసుకోండి, మా వంతు సాయం ఏమన్నా కావాలంటే మేము కూడా చేస్తాము. అది ఆ పేరు మూసీ సుందరీకరణ అనే పేరుతోటి మా ఇంటిని కోల్చొద్దని చెప్పి మేము అడుగుతున్నాం అన్నమాట. అది రేవంత్ రెడ్డి గారు మేము మామూలుగా ఇల్లు అడిగితే ఇవ్వట్లేదని చెప్పి మాది బఫర్ జోన్లోకి వచ్చింది, మీ ఇల్లు మేము పడేస్తాము, మీ ఇంటికి వాల్యూ ఉండదు, జీరో వాల్యూ ఉంది, తర్వాత మీరు అమ్ముకోవడానికి ఉండదు, కొనుక్కోవడానికి ఉండదు. మేము డబ్బులు పెట్టే కదండి కొనుక్కున్నాము. మా పిల్లలకి అవసరం ఉండదు అనుకోండి, రేపు అమ్ముకోవడానికి ఉండదని ఆయన ఎవరండి డిసైడ్ చేయడానికి? 2004లో బిల్డర్లు తప్పుడు పత్రాలు తీసుకొచ్చి
ఇది మూసీ నది ఈసీ నది ఒడ్డున లేదు, ఇది బఫర్ జోన్లో లేదని అక్రమ నిర్మాణం చేసిండ్రు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదన. 2004లో జరిగినప్పుడు ఈయనే చూసుకోవాల్సింది మరి వచ్చి ఇది అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా సరే అయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే 2004లో పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, అఫీషియల్స్ ఉంటారు కదా, వాళ్ళని పట్టుకురండి. మీరు ఏ ఉద్దేశంతో ఇచ్చారు, వాళ్ళు ఏం అడిగారు, మీరు ఏమి ఇచ్చారని ముందు వాళ్ళని అడగండి. ఇక్కడ వచ్చి మేము 15-20 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా జీవిస్తూ ఉంటే వచ్చి మా మీద పడి మీరు బఫర్ జోన్లో ఉన్నారు, ఆ రోజు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, జీరో వాల్యూ మీ ఇంటికి, అన్ని మీ నోటితోటి మీరే చెప్తా ఉన్నారు. ఎవరు చెప్పారు దీనికి? మాకు అఫీషియల్గా ఏ నోటీసులు రాలేదండి. కాకపోతే వాళ్ళ నోట్లో నుంచి వాళ్ళే రోజుకొకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎంపీఆర్ అని మా ఇంటి పేరు వచ్చినందుకు మేము రోడ్డు ఎక్కామండి ఈరోజు. అది అంటే మొన్న ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఒక సభలో ఆయన మీ దగ్గరికి, మీ మధుపార్క్ అపార్ట్మెంట్ దగ్గరికి రాకుండా ఉండలేని పరిస్థితే కనిపిస్తూ ఉంది. వేరే దగ్గర ఇస్తాం, మీకు అక్కడ కట్టుకోండి, లేకపోతే పరిహారం ఇస్తామని మాట్లాడుతూ ఉన్నాం. అదే మేము చెప్తుంది ఏంటంటే మాది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు. మీరు అక్కడే ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన మీకు 7 acres వేరే చోట ఇస్తాము, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తాము అన్నారంటేనే తెలుస్తుంది కదండి మాది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాదు, మాది బఫర్ జోన్లోకి రాదు. ఆయనకి ల్యాండ్ అవసరం పడినందుకు మేము ఇవ్వమనినందుకు ఒకరోజు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటున్నారు, ఒకరోజు బఫర్ జోన్లో ఉందంటున్నారు, ఒకరోజు వచ్చి బిల్డోజర్ తీసుకొచ్చి మేము పడేస్తామంటున్నారు. అది మంచి పద్ధతి కాదండి. రండి మీరు మాట్లాడండి మాతోటి, మా డాక్యుమెంట్స్ అన్నీ చూడండి, ఇది లీగల్ కన్స్ట్రక్షనా ఇల్లీగల్ కన్స్ట్రక్షనా మీకే అర్థమవుతుంది. ఆ రోజు మాట్లాడండి. తర్వాత సుందరీకరణ అనేది ఏదైతే ఉందో సుందరీకరణకి మేము వ్యతిరేకం కాదు, సుందరీకరణ చేయండి, అది అందరికీ మంచిదే. కాకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎట్లా రావాలి అనేది తీసుకుంటారండి. మూసీని ముందు ఆ కాలువ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ముందు అది తెలుసుకోండి. ఫస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఏం చేయాలనేది ముందు ఆ ప్రాజెక్ట్ ఎట్లా, ఆ డీటెయిల్స్ అన్నీ జనాల్లోకి పెట్టండి. మేము ఇదిగో ఇది చేయదలుచుకున్నాము, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ ఇట్లా ఉంది, ఈ డిఫికల్టీస్ ఉన్నాయి, సో అందుకని మేము ఇలా చేయదలుచుకున్నాం అనేది పబ్లిక్కి చెప్పండి. దానికి ఇష్టపడ్డారనుకోండి మేమే వస్తాం కదా. మీరు వచ్చి మా పక్కనే ఇక్కడే సుందరీకరణ ఎందుకు మొదలు పెడుతున్నారు? అసలు మేము అడుగుతుంది అది. ఇక్కడే సుందరీకరణ ఎందుకు మొదలు పెడుతున్నారు? మీరు నది పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటారండి సుందరీకరణ. మా దగ్గరకు వచ్చినప్పుడు సుందరీకరణ కాదంట మేడం, పునర్జీవనం అంటే చనిపోయిన నదిని బతికించడం అని చెప్తున్నారు కదా. చనిపోయిన నదిని బతికిస్తున్నారు. అసలు పుట్టింది ఎక్కడ? అక్కడి నుంచి కదా బతికించుకుంటూ రావాల్సింది. ఈ నది పుట్టింది ఎక్కడ? వికారాబాద్లో పుట్టింది. అక్కడి నుంచి బతికించుకుంటే రమ్మని చెప్పండి. ఇక్కడ వచ్చి మా పక్కన ఈ మూసి, ఇప్పుడు మూసి ఏంటో తెలుసా అండి? ఇది డ్రింకింగ్ వాటర్ వన్స్ అపాన్ ఏ టైమ్. ఇప్పుడు ఏమైంది? అది మొత్తము బురద నీళ్లు, తర్వాత ఇంకా అపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని నీళ్లు కూడా దాంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ముందు దాన్ని శుద్ధి చేయండి. తర్వాత ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఏదైతే వేస్ట్ ఉందో అదంతా కూడా దీంట్లో కలుస్తుంది. అవన్నీ ఆపండి, క్లియర్ చేసుకుంటా, పైనుంచి క్లియర్ చేసుకుంటా రండి. దాన్ని సుందరీకరణ చేయండి. ఆ తర్వాత ఏదన్నా మాట్లాడండి. ఎవరు అడ్డుపడినా నేను అనుకున్నది చేస్తా, దాన్ని బతికిస్తా, ఒకప్పుడు తాగునీరు ఎలా ఉండనో అలా చేస్తా అని చెప్తా ఉన్నాను. మేము అదేనండి చెప్తున్నాము. తాగునీరు ఎలా ఉందో అది చేయడానికి ఇక్కడున్న 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు సరిపోదు. మీరు నది పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటారండి అని చెప్తున్నాను నేను మొదటి నుంచి చెప్తుంది అదే. నది పుట్టింది వికారాబాద్లో, అక్కడ నుంచి మీరు స్టార్ట్ చేసుకొని నదిని పునరుజ్జీవనం చేసుకుంటారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఓహో ఇంత బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, మన అవసరం పడుతుంది, మన ఇల్లు ఇవ్వాల్సిన అవసరం పడుతుంది అని మేము ఫీల్ అయిన రోజు ఆయనని పిలిచి మేమే ఇస్తాము, మీరు మాకేమన్నా చూపించండి, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. ఈ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు చూపించేసి మీరు ఇవ్వండి మేము శుద్ధి చేస్తామంటే కుదరదండి అట్లాగా. ఇంకొకటి, మా ఇంటికి ఒక వాల్యూ ఉంది, మా అపార్ట్మెంట్కి ఒక వాల్యూ ఉంది, ఇక్కడ ఉండే మనుషులకి మాకు ఒక వాల్యూ ఉంది. మీరు జీరో వాల్యూ అని అంటే మేము జీరో వాల్యూ వాళ్ళమా? కాదు కదా. మా ఇంటికి ఒక వాల్యూ ఉంది, ఇక్కడ ఉండే మనుషులందరికీ ఒక వాల్యూ ఉంది, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. ఈ దీంతో 20 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది మాకు. ఈ రోజు డెవలప్ అయిన తర్వాత మధ్యలో నుంచి నువ్వు వచ్చి నీకు మొదటి నుంచి నీ బిజినెస్ రియల్ ఎస్టేట్ ఏమో సార్, వినండి రేవంత్ రెడ్డి గారు, మీ బిజినెస్ రియల్ ఎస్టేట్ ఏమో, ఇది బ్రహ్మాండంగా డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏదో చేద్దాం అనుకుంటున్నారేమో. రియల్ ఎస్టేట్ కోసమేనా ఇదంతా? రియల్ ఎస్టేట్ కోసమేనండి. ఆయనే చెప్పారు కదా, ఆయనే చెప్పారు రియల్ ఎస్టేట్ చేస్తే ఏంటి తప్పేంటి అని అడుగుతున్నారు ఆయన. ఆ మాట ఆయన అన్నారు కదా, నేను అనడం లేదు. రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేంటి అని ఆయన అడిగినందుకోసమే చెప్తున్నా నేను. మీరు రియల్ ఎస్టేటే చేయదలుచుకుంటే బోల్డ్ అంత ప్లేస్ ఉందండి, అక్కడ చేసుకోండి రియల్ ఎస్టేట్. జనాలు ఉన్న దగ్గర వచ్చి ఇళ్ళు పడేసి మమ్మల్ని అందరినీ రోడ్డు మీద పడేసి ఇక్కడ ఏదో రియల్ ఎస్టేట్ చేస్తాను, నేను స్టార్ హోటల్స్ కడతాను అంటే కుదరదండి. సేవ్ మూసీ రివర్ బట్ ప్లీజ్ సేవ్ అవర్ హోమ్స్ టు అని ఒక ప్లకార్డ్ కూడా కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు మేడం?
అదే మూసి శుద్ధి చేయడానికి మేమందరం కూడా రెడీ అండి. మాకందరికీ కూడా కావాల్సిందే మూసి శుద్ధి అందరికీ కావాలి. మూసి పక్కన ఉన్న వాళ్ళకి అసలు హైదరాబాద్ వాసులకి తెలంగాణ వాసులకి కూడా చాలా అవసరం. కానీ సుందరీకరణ పేరుతోని జనాలని బయటకి పెట్టి అది చేయడం అయితే కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. సుందరీకరణ కాదంట, చనిపోయిన నదిని బతికిస్తున్నాడంట, అంటే పునర్జీవనం అంటున్నాడు. పునర్జీవనం మా మధు పార్క్ రిడ్జ్ నుంచి మొదలు పెట్టకుండా మూసీ నది పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే బాగుంటుందండి. పైనుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి మురికి నీళ్ళలో కలిపితే అవి కూడా మురికి అయిపోతాయి. కానీ శుద్ధి చేయన మూసీని శుద్ధి చేయకుండా గోదావరి నీళ్ళని తెచ్చి కలిపి మమ్మల్ని వెళ్ళగొడితే ఎలాగా పునర్జీవనం ఎలా అవుతుందో మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు కూడా అర్థమవుతుంది ఏ రకంగా. జీరో వాల్యూ మీరు ఉన్నది ఉండడానికి తప్ప రూపాయి పెట్టి ఎవరు కొనరు అంటున్నాడు. అది వాళ్ళ ఈ ల్యాండ్ మధు పార్క్ రిడ్జ్ వాళ్ళకి కావాలి. దానికోసం అది కావడం కోసము రకరకాల వెర్షన్స్ రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. అందులో ఇదొక వెర్షన్ అండి. అంతేగాని మా ఇల్లు ఇప్పటి వరకు ట్యాక్స్ పేయర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న కొన్ని ఇల్లు జీరో వాల్యూ ఎలా అవుతుంది, ఏ రకంగా అవుతుంది జీరో వాల్యూ? బఫర్ జోన్లో అంటే ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ వదిలేసేయండి. రెగ్యులేషన్స్ రానకు ముందు కట్టిన బిల్డింగ్కి ఇప్పుడు లేటెస్ట్గా అప్లై అవ్వదు, అది జీరో వాల్యూ కాదు. వాళ్ళు ఈ ల్యాండ్ తీసుకోవడానికి కోసము ఆ రకంగా పదే ఒక మాట చెప్తున్నారు అంతే. 2004లో బిల్డర్లు ఈసా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేసినారు, అక్రమ పర్మిషన్లు తీసుకొచ్చినారు అనేది రేవంత్ రెడ్డి స్వయంగా ఆరోపిస్తున్నారు. 2004లో మరి కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా. అప్పుడు ఈ మూసా అండి రేవంత్ రెడ్డి గారు కూడా ఈసా అంటున్నారు. అంటే ఈసా పక్కన ఉందో మూసా పక్కన ఉందో కూడా తెలియకుండా స్టేట్మెంట్స్ అయితే ఇస్తున్నారు. మాది మూసా పక్కన ఉన్న అపార్ట్మెంట్. సో దీనికి 2004 నుంచి మొదలయ్యి 2010 కల్లా కంప్లీట్ అయిపోయింది మా బిల్డింగ్. అప్పుడు ఉన్న రెగ్యులేషన్స్, అప్పుడు బఫర్ జోన్స్ లేవు. అప్పుడు ఉన్న రెగ్యులేషన్స్ బట్టి లీగల్గా కట్టిన బిల్డింగ్ ఇది. తర్వాత 2012లో వచ్చింది ఆ రెగ్యులేషన్. దాని ప్రకారంగా దాని తర్వాత బిల్డింగ్స్ కడతారు. ఇప్పుడు ఉన్న బిల్డింగ్ ఎలా జీరో వాల్యూ అవుతుంది? అవ్వదు. ఆ స్టేట్మెంటే జీరో వాల్యూ. ఈ రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఒక ప్రసంగం చేశాడు. మీ అపార్ట్మెంట్ విషయంలో ఆయనకు వెనక్కి తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తలేవు అంటున్నారా? అంటే ఈ ల్యాండ్ చాలా అవసరమని మనందరికీ అర్థమవుతుంది. దేనికోసమో మా దగ్గరికి వచ్చి అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారు కాకపోయినా వాళ్ళ స్టాఫ్ ఎవరైనా వచ్చి దీనికోసం మీ ల్యాండ్ కావాలి అని మాకు చెప్పి ఇన్ఫార్మ్ చేస్తే మేము అది అవసరం అనుకుంటే తప్పకుండా ఇస్తామండి. కానీ ఎవరు వచ్చి మాతో మాట్లాడలేదు. అసలు దేనికోసం అడుగుతున్నారో కూడా 5 స్టార్ హోటల్ కోసం అయితే ఖచ్చితంగా ఇవ్వము. మా బిల్డింగ్ 5 స్టార్ హోటల్ కోసం అయితే ఇవ్వము. మూసీ మీరు అన్న పునర్జీవనానికి మా బిల్డింగ్ ఎలా అడ్డవుతుందో మాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. రైట్, ఇది ప్లకార్డులు ప్రదర్శిస్తూ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఇంకా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాకు పండగలు లేవు, ఉత్సాహం లేదు, మా ఆవాసాలకు కావాలి భరోసా అసలు కనిపిస్తూ ఉందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న మాట్లాడాడు, మీది మొత్తము అక్రమ నిర్మాణం, జీరో వాల్యూ, రూపాయి పెట్టి ఎవరు కొనరని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. మన ఎట్లా సార్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ 7 లక్షలు ఎట్లా తీసుకుంటారు? ఒక 3 బెడ్రూమ్ ఫ్లాట్కి 7 lakhs ఎట్లా తీసుకుంటారు సార్? కాకపోతే జీరో వాల్యూ చెప్తున్నాడు, వెరీ గుడ్, నైస్. మళ్ళీ మా అదే జాగాలో మళ్ళీ వేరే కడుతున్నారు, మళ్ళీ అది బఫర్లో రాదా? ఇంకోటి మీరేమన్నారు, యాజ్ పర్ ఈస్ వర్డ్స్ ఆయన ఏమన్నానంటే 7 acres అడ్జసెంట్లో ఇస్తాను. అడ్జసెంట్లో 7 acres ఎక్కడ ఉంది సార్? 7 acres మీరు కట్టి ఇవ్వండి, చేస్తా సరే కట్టి ఇవ్వమనండి, 7 acresలో కట్టి ఇవ్వమనండి. దెన్ ఆస్కస్ టు మూవ్. మీరు ఇల్లు కట్టకుండా ఇల్లు ఖాళీ చేస్తే మేము రోడ్డు మీద ఉండాలా? మీరు కట్టే వరకు దాని టైం పడుతుంది కదా. కట్టి ఇచ్చేసినాక మూవ్ చేయమనండి. సేమ్ ఏరియా, సేమ్ ప్లేస్. 2004లో బిల్డర్లు అక్రమ పర్మిషన్ తెచ్చి ఇది నది ఒడ్డున లేదు, బఫర్ జోన్కి రాదు అని పర్మిషన్ తెచ్చి కట్టినారు 2004లో. కాదు సార్, ఇది 2002లో స్టార్ట్ అయింది ప్రాజెక్టు. ఇది అపార్ట్మెంటు అప్పుడు కాంగ్రెసే, 2004లో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది పర్మిషన్. దాంట్లో జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది, పేమెంట్స్ ఉన్నది, కరెంటు బిల్లు ఉన్నాయి, ఎవ్రీథింగ్, ట్యాక్స్, ఎవ్రీథింగ్ ఇంతవరకు తీసుకొని ఇప్పుడు ఇది అక్రమం ఉంది. నువ్వు 50కి 2013లో నువ్వు వచ్చి 50 చేసినావు. అంతకుముందు 50 లేదు కదా, 9 మీటర్సే ఉన్నది. ఆ 9 meters కూడా దాటలేదు. ఎప్పుడు నువ్వు ఇన్ని గేట్లు ఎత్తేసినావు. లాస్ట్ టైం మొత్తం చాదర్ఘాట్ మొత్తం మునిగింది, మళ్ళీ ఇక్కడ మునగలేదా ఏమి? ఆ కచ్చా రోడే మునగలేదు. ఒకప్పుడు మూసి ఈసా నదులు ఇట్లా తాగేది దోసిళ్ళు పట్టుకొని, ఇప్పుడు చనిపోయింది, దాన్ని బతికిస్తున్నా అంటే పునర్జీవనం, సుందరీకరణ కాదు, బతికిస్తున్నా అంటున్నాడు, పునర్జీవనం చేస్తున్నా అంటున్నాడు.
దానికి మీరు వ్యతిరేకమా? పక్కా వ్యతిరేకం సార్. ఫస్ట్ మీరు క్లీనింగ్ చేయండి. ఫస్ట్ దాంట్లో ఉన్న ఎఫ్యులెన్స్ని ఆపాలి, సువరేజ్ని ఆపాలి. ఇవన్నీ ఆపి ఆ తర్వాత క్లీనింగ్ చేయండి. గోదావరి నీళ్ళదే, కృష్ణా నీళ్ళదే, ఏమన్నా నీళ్ళదే, దట్ ఈస్ ఇమెటీరియల్. కాకపోతే నాకు ఒకటే ఒకటి అనిపిస్తుంది, సీఎం ఈగోకి మేము మా జీవితాలు రోడ్డు మీద. మీరు ఈగో అంటున్నారు, ఆయనకి ఈగో లేదంట. ఇప్పుడు నేను ఇవన్నీ అభివృద్ధి చేస్తే నేను చనిపోయినప్పుడు నేను తీసుకుపోతానా, ఇక్కడనే ఉంటాయి కదా అంటున్నారు. ఫార్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ ఎక్కడ పోయింది సార్? ఫండమెంటల్ రైట్ ఎక్కడ పోయింది? బాబు చెప్పిండా ఇవన్నీ చేయమని? చేయలేదా? బాబు విగ్రహం పేరు పెట్టి బాబుని కించపరిచినట్టు అవుతుంది అది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే, నథింగ్ ఎల్స్. వీఆర్ ఆల్, నేను ఎక్స్ సర్వీస్ మెన్ని. నాకు ఇక్కడ దగ్గరలో క్యాంటీన్ ఉన్నది, దగ్గరలో విదిన్ 5 minutes, 10 minutes, 15 minutes గ్యాప్లో ఐ కెన్ రీచ్ టు ఎంహెచ్. ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా కానీ వెళ్ళిపోవచ్చు. ఐఎమ్ పోస్ట్పోనింగ్ మై నీ రీప్లేస్మెంట్ బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ. 2 నెలల నుంచి మాకు నిద్రలేదు, రాత్రి లేచి కూర్చున్నాం. ఈ పరిస్థితి ఏంది? ఏం తింటున్నారో మీకే అర్థమైంది కానీ పరిస్థితి ఏర్పడ్డట్టు. అట్లా మళ్ళీ నిద్ర కూడా వస్తలేదు. రేపటి దిన మా పరిస్థితి ఏంది, మా భవిష్యత్తు ఏంది? ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక కళ, ఒక ఫ్లాట్ లేకపోతే. అందులో ఎక్స్ సర్వీస్ మెన్ మేము దేశాన్ని కాపాడి వచ్చినప్పుడు మా ఇల్లు మేము కాపాడలేకపోతున్నాం. అది మా పరిస్థితి. ఇప్పుడు దేశాన్ని కాపాడిన వాళ్ళు, దేశాల హద్దులు కాపాడిన వాళ్ళు ఇప్పుడు ఇల్లు కాపాడలేకపోతున్నాం. ముఖ్యమంత్రి ఒక దగ్గర ప్రసంగం చేస్తూ ఈ మధు పార్క్ అపార్ట్మెంట్కి సంబంధించి అనుకూలంగా మాట్లాడినట్లయితే అనిపించలేదు, ప్రతికూలంగానే మాట్లాడిన. అంటే కూల్చేసే ప్రమాదం ఉందనే అనిపిస్తుంది ఆయన మాటలు. సార్ అది ఏదున్నా కానీ ఫస్ట్ వీళ్ళతో ఇంతవరకు ఒక్క కాంగ్రెస్ నేత రాలేదు సార్ ఇక్కడికి. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరైనా రాలేదు కదా. ఇక్కడ వచ్చి వాళ్ళు మాట్లాడి ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని తర్వాత మీరు చెప్పాల్సింది. నువ్వు ఏం చేయకుండా నువ్వు న్యూస్ పేపర్లో పబ్లిష్ చేసి తర్వాత ప్రజెంటేషన్ చేసి లేని పొందని చూపిస్తే ఎట్లయితుంది? మేడం మీరు ఏం చెప్తారు మేడం? ఈరోజు ప్రధానంగా మీరు ధర్నా కూర్చున్నారు, ప్లకార్డులు పట్టుకున్నారు. వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇదంతా రూపాయి వాల్యూ అంటే జీరో వాల్యూ అంటారు, రూపాయి పెట్టి కూడా ఎవరు కొనే పరిస్థితి లేదు. 2002లో అక్రమ నిర్మాణం, ఇది బిల్డర్లు అక్రమ పర్మిషన్లు తెచ్చిండ్రు, ఇదంతా మూసీ నది ఒడ్డున ఉంది, ఈసా మూసీ నది ఒడ్డు అని చెప్తా ఉన్నాడు. ఎంత అక్రమ నిర్మాణం అని చెప్తా ఉన్నాడు. ఒక కరెక్షన్ అండి, ఇది మూసా ఈసా అనేవి నదులు కాదండి, వీళ్ళు ఈ మధ్య మార్చారు. అవి వాగులండి, అవి వాగులు. ఇవి 2 గాపుఘాట్ దగ్గర కలిసిన దగ్గర నుంచే నది అవుతుంది. అవి 2 వాగులు. సో దానికి బఫర్ జోన్లు డిఫరెంట్గా ఉంటాయి, నదులకి డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు కావాల్సినట్టు మార్చుకునేసి దీనికి బఫర్ జోన్ ఇది అది అంటే జీవోలు మార్చేస్తే మారిపోదు కదా అండి. 30-25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ఇల్లులు ఉన్నాయి. అప్పుడు ఎలా అప్రూవల్స్ ఇచ్చారండి? అప్పుడు బఫర్ జోన్ కాకపోతేనే కదా ఇచ్చారు. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఉన్నట్టుండి వెళ్ళిపోండి అంటే మాకు ఏమైనా 4-5 ఇల్లులు ఉన్నాయా ఇది ఇచ్చేసి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి? ఇప్పుడు మీ అపార్ట్మెంట్లో ఎంత విస్తీర్ణంలో ఉందో అంత స్థలం ఇస్తా అంటున్నారు. వద్దండి, సరే ముందు కట్టమని చెప్పండి, కట్టి అప్పుడు ఇచ్చి తర్వాత మాట్లాడమని చెప్పండి. కట్టి రెడీ చేసి కదా. అంటే వివిధ రాష్ట్రాలలో అక్కడున్న నదులు అద్భుతంగా పునర్జీవనం చేసుకుంటున్నారు, లేకపోతే బ్యూటిఫికేషన్ చేసుకుంటున్నారు. మన దానికి ఎందుకు అడ్డం పడుతున్నారు అంటున్నారు. ముందు క్లీన్ చేయమని చెప్పండి. మీ క్లీనింగ్కి మేము కూడా వస్తామండి, మేము కూడా విరాళాలు వేసి కలెక్ట్ చేసి క్లీనింగ్కి ఫండింగ్ మేము కూడా ఇస్తామండి. క్లీనింగ్ చేయమని చెప్పండి, క్లీనింగ్ చేయాలి. కానీ మా ఇల్లు వచ్చి మా ఇల్లు శుద్ధి చేయాల్సిన అవసరం లేదు, మా ఇల్లు మేము చేసుకుంటాం. ముందు నదిని క్లీన్ చేయమని చెప్పండి, మేము కూడా విరాళాలు ఇస్తాము. మాకు కూడా శుభ్రమైన నది పక్కన ఉండాలనే కోరిక ఉంది. ఒక ఎమోషనల్ మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు మేడం. నేను ఇవన్నీ చేస్తున్నా, నేను చనిపోయినప్పుడు నా ఎమ్మడేసుకొని పోయేది ఉందా అంటారు. ఎంబడేసుకొని వెళ్తావో మీ అధిష్టానానికి ఇస్తావో ఎవరికి తెలుసు? నువ్వు పోతే నీ అధిష్టానం ఇంకా ఉంది కదా, వస్తారు కదా. మాకు మా ఇల్లు ఒక్కటే ఉంది. వేదాంతంకి వెళ్తే మేము కూడా మాట్లాడతాం. మాకు ఒకే ఇల్లు ఉంది, ఒకే జీవితం ఉంది. మా జీవితంలో ఇంపార్టెంట్ టైంలో వచ్చి ఇల్లు ఉన్న గూడుని పడగొట్టేస్తానంటే మేము ఎక్కడికి వెళ్ళాలి? మాకు ఎట్లా ఉండాలి మా మైండ్? పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నిద్ర ఉండట్లేదు, ఏ రోజు ఏం వార్త వస్తుందా అని చూస్తున్నాం. ప్రతి ఫ్యామిలీకి ఒక ఇల్లు అనేది కళ. హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనాలి, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ ఉండాలనేది. దాని మీదనే బుల్డోజర్ రావడం, లేకపోతే ఇట్లాంటి స్టేట్మెంట్లు నిజంగా మీకు నిద్ర లేని రాత్రులేనా? నిద్ర లేదండి. ఇప్పుడు ఒక్క ఇల్లు కొనుక్కోవడం కోసం ఎన్ని సంవత్సరాలు ఈఎంఐలు కడతాము? ఒక మధ్యతరగతి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ అనేది. ఇప్పటికీ ఈఎంఐలు రన్ అవుతున్నాయి. ఈఎంఐ ఇప్పుడు మాకు ఇల్లు తీసేస్తే ఆ ఈఎంఐ ఎవరు కడతారు? మేము కొత్త ఇంటికి వెళ్తే ఆ రెంట్ ఎవరు కడతారు? మేము ఎక్కడికి వెళ్తే మా పిల్లలు అవన్నీ ఎన్ని సర్దుకోవాలి మేము? ఈఎంఐలు ఇంకా ఉన్నాయండి. ఈఎంఐలు ఏమైనా నువ్వు పే చేస్తావా? చేయవు కదా.
మేము మధ్యతరగతి మొదలండి, మాకేం 4-5 ఇల్లు లేవు ఎక్కడికో వెళ్ళిపోయి బతకడానికి. ఒక్క ఇల్లు, ఆ ఇంటికి కూడా ఇంకా ఈఎంఐలు రన్ అవుతూనే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, ఈఎంఐలు రన్ అవుతూనే ఉన్నాయి. ఏం చెప్తారు మేడం మీరు? ఈ రోజు కొత్తగా ఏం కాదు, ఈ మధ్య కాలంలో కూడా ప్రెస్ మీట్లు పెట్టిర్రు, ఆందోళన చేసిండ్రు, పరామర్శలకు వస్తూనే ఉన్నారు చాలామంది. అటువైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలం నెల కూడా కాలే, ఇదేం కూల్సాము దాని దగ్గరికి అసలే రాము అనే స్టేట్మెంట్లు అయితే కనిపించలేదు. మరి మేము చెప్పేదే అండి, నదులు క్లీన్ చేయండి, వాళ్ళకు ఉన్న ఏరియాని క్లీన్ చేయండి, మేము కూడా దాంట్లో పాలు పంచుకుంటాం. మా ఇల్లు గోడ కొట్టకండి, అదొక్కటే మేము కోరుకునేది. మేము కూడా సపోర్ట్ చేస్తామండి, నది నీట్ శుభ్రంగా ఉండాలని మేము కూడా ఒక పౌరులుగా మేము కూడా మీకు సహాయపడతాం. మా ఇల్లు జోలికి రాకుండా నువ్వు నదిని ఎంత శుభ్రపరిస్తే మేము కూడా అంత సపోర్ట్ చేస్తామండి. ద మూసీ రివర్ కెన్ బి క్లీన్డ్ వితౌట్ వాషింగ్ అవే అవర్ హోమ్స్. ఓకే మేడం, మీరేం చెప్తారు మేడం? వైపు ఇంతకుముందు కూడా వేశారు మీరు ధర్నాలు, రాస్తారోకలు, చిన్న మీటింగ్. ఏం చేయలేదండి, రాస్తారోకోలు అలాంటివి ఏం చేయలేదు. మేము లా అబైడింగ్గా అన్నీ చేసుకుంటున్నాం, ఇప్పటికీ చేస్తూనే ఉంటాం. మా ఇల్లు మేము కాపాడుకుంటాం. ఇప్పుడు మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు, మీరు చెప్తే ఆపేస్తాము, మీరు ఎట్లా అంటే చెప్తే మేము చెప్తున్నాం, అయ్యా ఆపేసేయండి, మా ఇల్లు మాకు కావాలి, మా ఇళ్ళ జోలికి రావద్దు. నువ్వు ముందడే వచ్చిన ఈ వాగులు నదులు అని చెప్తున్నారు కదా, ఈ వాగులు క్లీన్ చేయండి. 2 సంవత్సరాలైంది, ఒక్క పుల్ల కాదు కూడా తీసింది లేదు, ఏం లేదు. ప్రతిసారి వాళ్ళు ఇచ్చారు, అలా చేశారు, ఇలా చేశారు. కాదండి, లాగా మేము కొనుక్కున్నాం. మీ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసింది అప్పుడు? మేము ఇప్పుడు చెప్తారు కదా, ఆ సంవత్సరాలు అలా తీసుకున్నారు, ఇలా పేపర్స్ తెచ్చుకున్నారు, అలాంటి ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? మేము తెచ్చుకున్నప్పుడు మాకు రిజిస్టారు, సబ్ రిజిస్టారు, కెమెరాస్తో ఉన్నప్పుడు మాకు స్టాంపులు వేశారు. మీరు అలా ఎలా చెప్తారు? బిల్డర్లు 2002లో అక్రమ పర్మిషన్లు తెచ్చి కట్టినారు. అక్రమ పర్మిషన్ అని అంటున్నారు. అక్రమ పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ ఎవరో ఉంటారుగా, వాళ్ళని పట్టుకోండి ఫస్ట్. వాళ్ళని పట్టుకొని మొత్తం తీగ లాగండి, డొంక మొత్తం తీయండి, వాళ్ళ మీద కేసులు వేయండి. మొత్తం ఎవరు ఉన్నారో వాళ్ళని బయటికి తీయండి ఫస్ట్. అప్పుడే మేము అంటుంటాం. అప్పుడు ఏం చేశారు? నిద్రపోయారా అని అడుగుతున్నాం. మూసీ నదిని బతికించడానికి మీరు వ్యతిరేకమా? చెప్పండి, వ్యతిరేకం అయితే నేను ఆపేస్తాను. నేను వ్యతిరేకానండి. నువ్వు ఇంతవరకు క్లీనే చేయలేదు. మేము డబ్బులు వేసుకొని స్వతహాగా జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? కూర్చొని అక్కడ వాళ్ళు అందరు ఫండ్స్ తీసుకొని తినడమేనా? మొత్తం ఫస్ట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేయండి, క్లీనింగ్ చేయండి ఫస్ట్. ఇల్లు కూలగొట్టేసి మేము ఇక్కడ ఏదో చేసేస్తాం అంటే అవసరమే లేదు. మేము ఆయన చెప్తున్నాం కదా, మీరు వద్దంటే చెయ్యము అంటాం కదా, మేము ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాం, వద్దయ్యా బాబు చెయ్యకండి, ఆపేసేయండి. ఇంతమందిని జనాలు బయటికి తీసుకొచ్చి నువ్వేం సంతోషిస్తావు? అసెంబ్లీలో కూర్చొని మా గురించి మాట్లాడుతున్నావు, మా ఇళ్ళ గురించి హక్కు మీకు లేనే లేదని చెప్తాం మేము. గుజరాత్లో సబర్మతి నదిని పునర్జీవనం చేసే క్రమంలో 10,000 కుటుంబాలకు పునరావాసం కల్పించారు, వాళ్ళని బయటికి వెళ్ళగొట్టారు. అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వస్తుంది? మిమ్మల్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయనే మాట రేవంత్ రెడ్డి అంటారు. ప్రతిపక్షాలు లేరు, ఏ పక్షాలు లేరండి. నేను సాబర్మతి చెప్తున్నాను కదా, మేము వాటి దగ్గరకు కూడా వెళ్ళేసి అక్కడ ఉన్న వాళ్ళ అక్కడ వెళ్ళిన ప్లేస్ వాళ్ళ అక్కడ నది వెళ్ళామండి. అక్కడ మా చుట్టాలు కూడా ఉన్నారు. ఓకే, అహ్మదాబాద్ దగ్గర ఉన్నారండి. రీసెంట్గా సోమనాథ్ టెంపుల్ దగ్గర కూడా మేము వెళ్ళేసి వచ్చాము. అక్కడ వాళ్ళ దగ్గర కూడా అడిగాం, ఇలా జరిగిందా ఏంటి అనేసి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీ నది మధ్యలో ఉన్న వాళ్ళని తీసేశారండి, బఫర్ జోన్ అనేది అక్కడ ఏమి పెట్టలేదు, పెట్టినా వాళ్ళకి ఫస్ట్ పునరావాసం కలిగించారు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ డెవలప్డ్ అయ్యి ఇంత పెద్ద బిల్డింగ్స్ లేవండి. అక్కడ నార్మల్గా స్లమ్గా అలా ఉన్న వాటిని వాళ్ళకు వేరే ప్రత్యామ్నాయం కలిగించారు. కానీ చిన్న రూమ్స్, గుడిసెలు అలాంటివి ఉన్నాయి. ఇక్కడ మేము ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళమండి, పెద్ద ఇల్లులు కట్టుకొని ఉన్నాం. దాదాపుగా 15 సంవత్సరాలు అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మా మధు పార్క్ నుంచి మా సిస్టర్స్ వాళ్ళు ఉంటారు దీంట్లో. ఇది కూడా దాదాపుగా చూస్తూనే ఉన్నారు, 16 సంవత్సరాల దాకా అవుతుంది. అయినా కానీ మా ఇల్లు మేము ఇవ్వమండి, మేము డెవలప్. ఇక్కడ చెప్తున్నారు కదా, ఇక్కడ మురికివాడల్లో ఉన్నారు, కంపులో ఉన్నారు. మురికివాడ దోమలు ఏం లేవండి. ఇంతమంది మీరు వస్తున్నారు కదా, సాయంత్రం పూట కూడా మీరు వస్తున్నారు కదా, చూస్తున్నారు కదా, మేము చాలా పీస్ఫుల్గా మంచిగానే ఉన్నాం. ఏ గబ్బు లేదు, ఏం లేదు. ఎందుకంటే మేము గ్రీనరీ మెయింటైన్ చేసుకుంటూ ఇక్కడ స్వచ్ఛంగా నీట్నెస్, క్లెన్జీనెస్ మెయింటైన్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్తారు కదా, అక్కడ పోయి ఉండరు రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ మధు పార్క్కి కింద ఉన్న హైదర్ షా కూడా ప్రతిరోజు ఒక్కొక్క నైట్ వచ్చి ఉండి చూసి పోండి, మా ఇల్లు ఎలా ఉన్నాయో, ఇక్కడ ఎలా క్లీనింగ్ మెయింటైన్ చేస్తున్నామో అన్నీ తెలుస్తుంది. ఇక్కడ సమ్ డెల్లర్స్ లేరండి, గుడిసెలు, పూరి గుడిసెలు వేసుకున్న వాళ్ళు లేరు. మధ్య తరగతి కుటుంబాల ఇల్లులు ఉన్నాయి. మీరు వాగులు అంటున్నారు, ఇవి సరే వాగులు ప్లస్ వాగులు కాదండి, ఇది ఆల్రెడీ ఉన్నది. వాళ్ళు ఇప్పుడు వెబ్సైట్లో చేంజ్ చేసుకున్నారు. ఇది ఎప్పటి నుంచో ఈసా మూసా వాగులు, వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు వాగులు. ఇంతకుముందు నది అని చెప్పారు, ఇవి ఈసా మూసా వాగులు. ఇక్కడ బాపుగఢ్ దగ్గరకు వచ్చి చేరంగానే అది మూసీ నది తయారవుతుంది. అయితే ఈ మూసీ నది గతంలో నిజాం కాలం ఆ ప్రాంతం నుంచి ఇట్లా తాగే వాళ్ళు మంచినీళ్ళు ఉండేది, చచ్చిపోయింది, నేను బతికిస్తా అంటున్నాను. అవునా? ఫస్ట్
మొదట అనంతగిరి దగ్గర నుంచి మన గచ్చిబౌలి ఆ ఏరియాస్ దగ్గర నుంచి ఫార్మా కంపెనీస్ యొక్క వ్యర్థాలు వస్తున్నాయి. ఓకే, ఆ వ్యర్థాలను ఫస్ట్ తొలగించండి. హైదరాబాద్కు ఒక సపరేట్ సీవేజ్ సిస్టమ్ తీసుకురండి. అవి చూడండి. తర్వాత తాగునీటి ఆటోమేటిక్గా నేచర్ ప్రకృతి మనకి ఇచ్చేస్తుందండి. మొదట అవి చేయకుండానే మీరు ఇల్లులు కూలగొట్టేస్తే మంచినీళ్ళు తయారవుతుందండి? అది చెప్పండి. ఇల్లులు కూలగొట్టేస్తే మంచినీళ్ళు తయారవుతుందా అంటే నల్గొండ వాళ్ళు కూడా ఒప్పుకుంటారా? వాళ్ళు కూడా ఒప్పుకోరు. ఇల్లులు గుడిగొడితే మంచినీళ్ళు వస్తాయంటే వాళ్ళకి కూడా తెలుసు, బుద్ధున్న వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళు. నల్గొండలో పంటలన్నీ కల్తీ అయిపోతున్నాయి ఈ ఈ వాటర్ వల్ల, ఎందుకు శుద్ధి చేయొద్దా, వాళ్ళు మనుషులు కాదా అంటున్నారు. నల్గొండ వాళ్ళు కూడా చెప్తున్నారండి, మొదట ఈ హైదరాబాద్లో ఉన్న సీవేజ్ సిస్టమ్ సరిగ్గా చేయాలి. ఫార్మా కంపెనీస్ వచ్చే వ్యర్థాలను సరి చేయాలి. ఈటీపీలు ఎస్టీపీలు కట్టాలి. ఆ ఈటీపీలు ఎస్టీపీలు కట్టకుండా ఇక్కడ కేవలం డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎంత నల్గొండ వాళ్ళకు కూడా తెలిసింది, వాళ్ళకు కూడా చెప్తున్నాను. మేము అంత ప్రజలు అండి. అక్కడ మీరు ఉంటున్నారు, ఇక్కడ మేము ఉంటున్నాం. మా ఇల్లును కూలగొట్టి మీకేం మంచినీళ్ళు రావండి. ఇది కేవలం ప్రభుత్వం చేసే ఒక రకమైన కార్యక్రమాలు అనేది చెప్తాం అంతే. వాళ్ళకు కావాల్సిన లాభసాటి కార్యక్రమాలు అనే చెప్పాలి. మేడం, చివరి ప్రశ్న. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడు కొన్ని వర్డ్స్ మాట్లాడతాయి ఎమోషనల్గా. ఇప్పుడు నేను అభివృద్ధి చేస్తే నా ఎంబడేసుకుపోయేది ఉందా, నేను చనిపోతే? ఇదంతా తెలంగాణకు ఉంటుంది కదా, భావి తరాలకు ఉంటుంది కదా అంటున్నాను. అభివృద్ధి చేస్తే నీకు వస్తుందేమో, నాకు అసలు ఏం తెలీదు. నా ఇంటి అభివృద్ధి ఏంటంటే నా ఇల్లు ఉన్నది, నా ఇల్లు, నా పిల్లలు, నా ఫ్యూచర్లో పుట్టే నా మనోరాలకు వస్తుంది. ఉన్నది ఒకటే మధ్యతరగతి కుటుంబాలకు ఒకటే ఇల్లు. ఆయన చనిపోతే ఆయన దగ్గర ఆల్రెడీ బోల్డ్ అంత కోట్లు ఉన్నాయండి. ఆయన పిల్లలు ఉన్నారు, ముని పిల్లలు ఉన్నారు, ఒక పిల్లలు ఉన్నారు. ఇంకెంత అభివృద్ధి, ఇంకెంత ఆయన వెనకేసుకుని వస్తారు అని చెప్తున్నారు. ఆయన చనిపోతే ఆయన దగ్గర బోల్డ్ అంత ఆస్తుంది. మా మధ్యతరగతి ఒకటే ఇల్లు ఉంది. మేడం, మీరేం చెప్తారు మేడం? ఈ ధర్నా కూర్చున్నారు, నిరసన కార్యక్రమం, ప్లకార్డులు పట్టుకున్నారు. ఓవైపు ముఖ్యమంత్రి రెడ్డి ముందలు పోయే పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుందండి? మీరు అంటున్నారు కదా పొల్యూషన్ ఉంది, మీరందరూ ఈ చెత్త వాసనకి దీన్ని భరిస్తూ ఉంటున్నారు అంటున్నారు కదా. ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాట్ ఈస్ దేర్ డ్యూటీ? పొల్యూషన్ని క్లీన్ చేయడం కోసమే, చేయకుండా పొల్యూషన్ అవ్వకుండా చూసుకోవడమే కదా వాళ్ళ ధర్మం. అది ఫస్ట్ చేయమనండి. అది ఫస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మూసీ నది క్లియర్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఆయన ఏమంటున్నారు, అందరు ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వాళ్ళలో మంచి వాళ్ళు, మంచి పని చేసిన వాళ్ళలో నేను ఒకటి అవ్వాలని కోరుకుంటున్నారు కదా. ముందు ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ని కంట్రోల్ చేసి వాళ్ళు పొల్యూషన్ రాకుండా, ఫ్యాక్టరీస్కి పర్మిషన్ ఇవ్వకుండా, కెమికల్స్ అవి రాకుండా చూస్తే ఆటోమేటిక్గా మూసీ రివర్ క్లీన్ అయిపోతుంది. దాంతో ఆయనకు మంచి పేరు వస్తుంది. ఎవరు చేయలేనివి ఆయన చేసినట్లు అవుతుంది. గ్రేట్. ఇప్పుడు మూసీ నది చనిపోయింది, అది పొల్యూషన్ అనుకోండి, కుంచుకుపోయింది. దాన్ని బతికిస్తున్న దాని పేరే పునర్జీవనం అంటున్నాడు. పునరుజ్జీవం చెయ్యండి, వద్దనలేదు. మా బిల్డింగ్ని కూల్చకండి. మీ డ్యూటీ మీరు చేయండి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి వాళ్ళకి కొన్ని అథారిటీస్ ఇచ్చి వాళ్ళని పొల్యూషన్ కలవకుండా చూడమని చెప్పమనండి. వాళ్ళ మీద కంట్రోల్ పెట్టండి. ఫస్ట్ ఆఫీసర్స్ ఎవరున్నారో వాళ్ళని కొంచెం చూడమని చెప్పండి. పొల్యూషను వేరే ఫార్మా నుంచి కంపెనీస్ రాకుండా చూసి క్లీన్ అయిపోతుంది. సగం పని అయిపోతుంది అక్కడే. మీరేమో మీ స్వలాభాల కోసము పర్మిషన్లు ఇచ్చి అన్నీ చేసి ఇవి వచ్చి మా మీద వృద్ధితే ఎట్లా? మేము కట్టుకునేది అందరు చెప్పినట్లు మేము ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్క ఇల్లు కట్టుకోగలరు. మాలాగా అందరిలాగా 10-15 ఇల్లులు ఉండవు. ఇది కాకపోతే అది పోదామని మా కళలు చాలా ఉంటాయి. ఒక ఇల్లు దానిలోనే మేము సంతృప్తి పొందుతాము. కానీ ఇలా ఏదో చేయాలని మా మిడిల్ క్లాస్ వాళ్ళని ఇట్లా చేయడం చాలా అన్యాయం. అదే చెప్పదలుచుకున్నాం అంతే. ఇంకో మాట కూడా మాట్లాడుతూ ఉన్నాడు మేడం, నేను ఏది చేసినా నా వెంట వేసుకుపోవడానికి కాదు, నేను చనిపోతే నా వెంబడి ఏం తీసుకుపోని భావి తరాలకు తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా మారుతాయి అంటారు. ఏమంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ప్రతి వాళ్ళకి ఇలాంటివి రాలేదు కదా. వాళ్ళ ఉద్దేశాలు వేరు, వాళ్ళు చేసిన పనులు వేరు, దానికి పబ్లిక్ కూడా సపోర్ట్ చేశారు. కానీ ఇది ఏమవుతుంది, మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లులు పడేసేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసేసి రోడ్డున పడేసేసి అవి ఇస్తామంటే అవన్నీ అయ్యే పనులు కావండి. ఎందుకంటే వాళ్ళు చేయవలసినవి ఎన్నో ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చినవే చేయలేకపోతున్నారు. ప్రతి వాళ్ళ నోట ఇదే వస్తుంది కదా. దాని అర్థం ఏంటి? పోనీ ఎవరో ఒక్కళ్ళిద్దరు గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడితే వాళ్ళకి సరిగ్గా తెలియదేమో, అవగాహన లేదేమో. ప్రతి ఒక్కళ్ళని కదిలించిన, సిటీలో ఎవరిని కదిలించినా ఏదో ఒక దీంతో బాధతోటే ఉన్నారు. అందరు రోడ్లు ఎక్కుతున్నారు. దాని అర్థం ఏంటి? ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగాలేదు. అదే ఆయన చూసుకోవాలి. అంతే, ఇదే చెప్తున్నాను, అంతే, ఇంకేం లేదు. మేడం, 500 కుటుంబాలు నివసిస్తున్నాయి మధు పార్క్ అపార్ట్మెంట్స్లో. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, మీరు చూశారు. మీకు అనుకూలంగా మాట్లాడినట్లు అనిపిస్తలేదు. అంటే ఖచ్చితంగా ఖాళీ చేయించే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి. మీరేమో నిరసనలు, ప్లకార్డులు పట్టుకున్నారు. ఏం చెప్తారు మేడం? ఇంకో ఎమోషనల్ వర్డ్ మాట్లాడుతూ ఉన్నాడు, నేను అభివృద్ధి చేస్తా,
నేను చనిపోతే నా వెంబడి తీసుకుపోతానా? ఈ భావి తరాలకే కదా, తెలంగాణ కోసమే కదా అంటున్నాడు. ఇవి చేయాలనుకుంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి మన డెవలప్మెంట్ చేయాలంటే. మా ఇల్లులు కూల్చేసి చేసేది ఏమీ లేదు అక్కడ. నాకు తెలిసి మొన్న డిపిఆర్లో వచ్చింది ఏంటంటే మా బిల్డింగ్స్ తీసేసి హై రైజ్ అపార్ట్మెంట్స్ చూపిస్తూ ఉన్నారు. అక్కడ డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు, అది పర్సనల్ థింగ్ అని అనిపిస్తుంది. హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేది పర్సనల్గా ఉంటుంది, ఆ డెవలప్మెంట్ కోసం ఏమి ఉండదు అది. సో మా అపార్ట్మెంట్స్ తీయడం ఏంది, వాళ్ళ డెవలప్మెంట్ పేరుతో వాళ్ళ హై రైజ్ అపార్ట్మెంట్స్ కట్టుకోవడం ఏంది, అది పర్సనల్ లాగా అనిపిస్తుంది. కానీ ఇది మూసి సుందరీకరణ కోసం నాకేం అనిపించట్లేదు. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఈ అపార్ట్మెంట్లో నివసించే వాళ్ళకు కూడా తెలియకపోయి ఉంటుంది, అసలు ఈ జీరో వాల్యూ రూపాయి పెట్టి ఎవరు కొనరు దాన్ని, వాళ్ళు ఓన్లీ ఉండడానికి తప్ప అసలు ఎవరు భవిష్యత్తు దానికి లేదని చెప్తా ఉన్నారు. ఇది అపార్ట్మెంట్స్ ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్స్ అయినాయి, అవి అబద్ధమేం కాదు. మా ట్యాక్స్లు కడతా ఉన్నాం, అది అబద్ధం కాదు. ఎక్కడ ఉందండి జీరో వాల్యూ అని చెప్పేసి? ఏ డాక్యుమెంట్ ఉంది చూపించమనండి. ఇది మాకు జీరో అయ్యి ఉంటే ఈ రోజు వరకు రిజిస్ట్రేషన్స్ అయ్యేవి కాదు కదా. సో ట్యాక్సెస్ ఎందుకు కలెక్ట్ చేస్తూ ఉన్నారు మా దగ్గర? ఏదో మాకు ప్రెషర్ పెట్టి ఇక్కడ నుంచి ఇలా పంపించాలని ఒక రూమర్ తప్పితే ఇదేం కాదు. ఇది పక్కా 100% ఇది పట్టా ల్యాండ్స్. ఇవి పట్టా ల్యాండ్ మీద కట్టిన కన్స్ట్రక్షన్. ఇది ఈరోజు కట్టింది కాదు, 2004లో తీసుకొని ఉందని చెప్తా ఉన్నాను. అది మాకు డాక్యుమెంట్ చూపించమని చెప్పండి. వీళ్ళు డిసైడ్ 2012 యాక్ట్ నుంచి బఫర్ జోన్ అంటున్నారు. ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేది 2004 అండి. 2010 వరకు చాలా ఫ్యామిలీస్ వచ్చేసాయి ఇక్కడికి. 2012లో ఇది మళ్ళీ 30 మీటర్స్ 50 మీటర్స్ అని స్టార్ట్ చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చి 30-50 అంటారు, ఇంకొక గవర్నమెంట్ వచ్చి 100 అంటారు. ఈ రకంగా చేసుకుంటూ పోతే హైదరాబాద్ మొత్తం మూసీలోనే ఉంటుంది, సిటీయే ఉండదు, మొత్తం ఏం లేదు, మూసీ నదే ఉంటుంది. ఈయన వచ్చి ఇలా పెంచుకుంటూ పోతే హైదరాబాద్ సిటీ అంతా మూసీ అయిపోతుంది. ఇంకేమంది కూడా పడుతున్నారు మేడం, దోమలు, ఈగలు, స్మెల్. మేము దోమల ఇబ్బంది అన్నా ఏమన్నా మెడిసిన్ కొడితే పోతాయండి. ఈ రేవంత్ రెడ్డి బాధ ఇంకెక్కువ అయిపోయింది. రేవంత్ రెడ్డిని ఎలా పంపించాలో అర్థం కావట్లేదు. నిద్రపోతున్నారా మీరు? అసలు మాకు తెలిసి అయితే ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి అయితే కంప్లీట్గా సిక్ అయిపోతున్నాను, హాస్పిటలైజ్డ్ అవుతా ఉన్నాం. మోర్ ఓవర్ అయితే మేము చెప్తున్నానా, ఈ టెన్షన్ ఎక్కువైపోయింది. ఇంట్లో చాలా ఉంటాయి, అవన్నీ వదులుకొని రోడ్డు మీద పడాల్సి వస్తుంది. ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి వేరే రకాలుగా. గుజరాత్లో సబర్మతి నదిని బ్యూటిఫికేషనా లేకపోతే పునర్జీవనం ఏదైనా అనుకోండి, 10,000 కుటుంబాలు తరలించారు. అక్కడ లేని బాధ ఇక్కడ ఎందుకు? మిమ్మల్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి అనేది ఆయన మాట. ఎవరో వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టాల్సిన పని లేదు. మా బాధ మాకు తెలుసు, మా ఇబ్బందులు మాకు తెలుసు. ఒకసారి నేను ఒకటే అంట, వీళ్ళని పంపించడం కాదు, రేవంత్ రెడ్డి గారు ఒకసారి మా అపార్ట్మెంట్స్కి రండి అంట. సో మీరే చూస్తారా బాధ ఏంటో. ఆ ప్రతిపక్షాలు వచ్చారనేది కాదు, మీరు రండి, మీరు వస్తే తెలుస్తుంది కదా. ఎవరో గురించి మేము ఎందుకు చెప్పాలి? మీరు రండి, వస్తే ఒకసారి అపార్ట్మెంట్ వచ్చి విజిట్ అవుతే మా బాధలు ఏంటో తెలుస్తాయి. మేము బఫర్లో ఉన్నామా, ఇంట్లో ఉన్నామా, రోడ్డు మీద ఉన్నామా తెలుస్తుంది. మీరు జీరో వాల్యూలో ఉన్నారు, వాళ్ళకు ఇంకో స్థలం ఇస్తా, అక్కడ కట్టుకోమనండి. భవిష్యత్తులో వాళ్ళు ఉన్నా ఉండకపోయినా ఎవరికైనా అమ్మేసినా కూడా మంచి లాభం ఉంటుంది కదా వాళ్ళకంటూ. మీరు డిసిషన్ కాదండి జీరో వాల్యూ అని. జీరో వాల్యూ అయితే మీరు ఇక్కడికి రానేరు. అది జీరో 100% కాదు. జీరోకి మీరు ఎందుకు ఇస్తా అంటున్నారండి 1000 కోట్లు? జీరో వాల్యూ ఉన్నప్పుడు మీరు ఎందుకు డబ్బులు ఇస్తా అంటున్నారు? మీకు అంత డబ్బులు పెట్టి కొనుక్కున్నారు కదా. మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాము. మేము ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు మాకు సరిపోవు. 20-30 lakhs ఇచ్చి బయటికి దుబ్బేస్తారు. అది కాదు. ఇది మాది చాలా లోపలికి వస్తే అపార్ట్మెంట్స్ వస్తే తెలుస్తుంది. అయినా మేము బఫర్ జోన్లో లేము. మీ క్వశ్చనే రాంగ్ అండి. మేము బఫర్ జోన్లో లేము. ఇది మా సొంత పట్టా ల్యాండ్ మీద కట్టింది. ఒక్క డాక్యుమెంట్ కూడా లేదు. 2012 యాక్ట్ వీళ్ళు తీసుకొచ్చింది మాకు చెప్పొద్దు. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్, అపోజిషన్ కూడా కాదు, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చి మేము తీసేస్తాము అంటే అది కరెక్ట్ కాదు. ఈ మూసీ ప్రాజెక్టుకు సంబంధించి పునర్జీవనం అంటున్నాడు, అంటే బతికిస్తా అంటున్నాడు, అంటే చనిపోయింది బతికిస్తా అంటున్నాడు. అద్భుతంగా డెవలప్ చేస్తా, ఇది నా కుటుంబం కోసం కాదు, నా కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం. నేను రేపు చనిపోతే నా సమాధిల నుంచి తీసుకొని నా సమాధి దగ్గరికి వస్తుందా, నేను తీసుకొని పోతాను పైకి అంటున్నాడు. ఇప్పుడు ఉన్న సమాధులే తవ్వుతూ ఉన్నారు పక్కన అన్ని సమాధులు. మనుషులని మీరు సమాధి అంటారు, మా ప్రాణాలు కావా? మీరు మూసిని చేస్తా అంటున్నారు. మూసిలో ఉన్న పురుగులే చేస్తాయండి. ఇక్కడ మేము చచ్చిపోయేలాగా ఉన్నాం. మూసిని క్లియర్ చేసుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. మూసి వాటర్ క్లియర్ చేసుకోండి, మేము పక్కన ఉన్నాం, మీకు అసలు ఇబ్బంది కాదు. మీరు దాంతోపాటు మమ్మల్ని కూడా చంపేస్తా అంటే ఎలా? మూసీ డెవలప్మెంట్తో మనుషులను చుట్టుపక్కల ఇక్కడ ఆల్మోస్ట్ 3000 పీపుల్ ఉన్నారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు. మీ అంతా ఏమైపోవాలి? మాకు ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ వదిలేసి మీరు వెళ్ళిపోండి అని అంటే సీఎం అయిపోయినంత మాత్రాన అందరిని తొక్కేసుకుంటూ పోవడమేనా? అది కరెక్ట్ కాదు. సీఎం గారు మొండి వైఖరిగా మీ అపార్ట్మెంట్ దగ్గరికి వస్తే అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదండి, మేము బుల్డోజర్కి అడ్డంగా ఉంటాం. పోతే ప్రాణాలు పోతాయి. ఎంతమంది ప్రాణాలు తీస్తాడు, ఎంతమందిని చంపేస్తాడు? బుల్డోజర్ వస్తే మా ప్రాణాలు అయితే ముందు ఉంటాయి. రైట్ మేడం, నమస్కారం మేడం. చెప్పు.
మీరు ఇట్లాంటివి ప్రెస్ మీట్ గతంలో పెట్టినరు, నిరసన చేపట్టినరు, ప్రభుత్వానికి చెప్పినరు. ప్రభుత్వానికి ఎంత చెప్పినా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, జీరో వాల్యూ రూపాయి పెట్టి ఎవరు కొనారు అంటున్నారు. సరే ఇది జీరో వాల్యూ కాదు, జీరో వాల్యూ తనది మాట, తన మాటకి జీరో వాల్యూ తప్పితే ఇక్కడ ఎవ్వడు కూడా. ఫస్ట్ థింగ్, రేవంత్ రెడ్డి మీద నమ్మకం అనేది జీరో ప్రజలకు. ఎందుకంటే తన ఇచ్చిన 6 హామీలలో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఈరోజు వచ్చి దీని బదులు మీకు కొత్త బిల్డింగ్ ఇస్తా లేకపోతే అమౌంట్ ఇస్తా అంటే ఫస్ట్ థింగ్ నమ్మకం లేదు జనాలకు. ఎందుకంటే తను చెప్పిన 6 ఒక్కటి కూడా చేయలేదు. సో ఇప్పుడు నిజంగానే వేరే ప్రభుత్వం లాగా అన్ని హామీలు నెరవేర్చుంటే మేము కూడా ఒక డీల్కి వచ్చి డిస్కషన్ వచ్చి ఇది బఫర్ జోన్ ఉందా లేదా అని ఆలోచిస్తుండే. అండ్ సెకండ్ థింగ్ రేవంత్ రెడ్డి మొన్న తాజ్లో పెట్టిన మీటింగ్లో తను ఏం చెప్పిండు అంటే ఇది జీరో వాల్యూ వచ్చేసి హైడ్రాలో ఉంది అన్నాడు, కానీ ఇది హైడ్రాలో లేదు ఫస్ట్ థింగ్. అండ్ ఇదే అపార్ట్మెంట్ కూలగొట్టి ఇక్కడే హై రైస్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు తను. సో తను చెప్పిన మాటనే కరెక్ట్ కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు ఒక క్లారిటీ లేదు ఏందా అనేది. ఒకరోజు జీరో వాల్యూ చేస్తా అంటాడు, ఒకరోజు హైడ్రా ఉందంటాడు, ఒకరోజు ఏమో గాంధీ సరోవర్ అంటాడు. అసలు అవసరం లేదు. డెవలప్మెంట్ చేస్తే లాస్ట్ ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ చేసినట్టు తను చేసినట్టు ఎవరికి ఇబ్బంది లేకుండా చేయమనండి, అది బాగుంటుంది. ఫస్ట్ దాన్ని కొంచెం డెవలప్మెంట్ చేస్తే దాని తర్వాత జనాలు తను నమ్ముతారు. నమ్మిన తర్వాత తను చెప్పే మాటకి ఏదైనా విలువ ఉంటుంది. ఆయనకి ఈరోజు జీరో వాల్యూ ఉంది, ఈ అపార్ట్మెంట్కి కాదు. గుజరాత్లో సబర్మతి నదిని పునరుజ్జీవనం అనుకోండి, లేకపోతే బ్యూటీ ఏదైనా అనుకోండి, 10,000 కుటుంబాలు తరలించబడ్డాయి నది ఒడ్డున ఉన్నందుకు. అక్కడ వాళ్ళ కన్నీళ్ళు కాదా, వాళ్ళు మనుషులు కాదా, వాళ్ళ బతుకులు కాదా, వాళ్ళకు కూడా ప్రభుత్వం పరిహారం ఇచ్చింది. వీళ్ళకి ఎందుకు బాధ? మిమ్మల్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయంట. సార్ ప్రతిపక్షాలు ఎవ్వరు మా దగ్గరకు రాలేదు. మేము యాక్చువల్గా వాళ్ళని ఇన్వైట్ చేసినాం, మాకు సపోర్ట్ చేయమని. మేము చేసాం కి వాళ్ళని సపోర్ట్కి చేయండి అని వాళ్ళని ఇన్వైట్. అండ్ మీరు అన్నట్టు సబర్మతి నది దగ్గరికి 10,000 ఫ్యామిలీస్ మూవ్ చేసారు కదా, కనీసం అక్కడ ఇప్పుడు డెవలప్మెంట్ ఉంది, ఫ్రెష్ వాటర్ ఉన్నాయి అని మీరు గ్యారంటీ ఇస్తారా? రీసెంట్గా వెళ్ళి చూసిన ఒక యూట్యూబ్ ఛానల్లో రీసెంట్గా ఒక యూట్యూబర్ వెళ్ళి మరీ చూశాడు. అక్కడ స్టిల్ ఇంకా ఈ నార్మల్ మూసీ వాటర్ లాగానే ఉన్నాయి, పొల్యూషన్ వాటరే ఉంది, క్లీన్ వాటర్ లేదు. సో అక్కడనే చేయలేకపోయారు, ఇక్కడ మళ్ళీ కొన్ని ఫ్యామిలీస్ మూవ్ చేసి ఇక్కడ చేస్తారన్న గ్యారంటీ లేదు. సో ఓన్లీ వన్ థింగ్, రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు జనాలకు. సో ఆల్రెడీ జనాలు రిగ్రెట్ అవుతున్నారు తనకు ఎందుకు ఓటేసినారా అని. వెరీ సూన్ ఎలక్షన్స్లో హీఈస్ నాట్ గోయింగ్ టు కమ్ అవుట్ అని అంటున్నారు కదా. 2029లో కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని నిన్ననే చెప్పాడు అసెంబ్లీలో. ఓన్లీ తన ఊహాగణాలకే తన సీఎం ఉంటాడు నెక్స్ట్, కానీ ఎవ్వరికి ఉండడు. తను అయినా దొక్కుతారు జనాలు. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టమనండి ఒకసారి. ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా డేట్, ఇప్పుడు ఒకసారి ఎలక్షన్స్ పెడితే అయినా దొక్కుంటూ జనాలు వేరే వాళ్ళు వస్తారు పైకి. తనకు యాక్చువల్గా ఆ విషయం తెలుసు. ఫెబ్లో కార్పొరేట్ వాళ్ళది టర్మ్ అయిపోతే ఇంకా కూడా పెట్టలేకపోతుండే. అంటే ఆయనకు ధైర్యం జాలతలేదు, ఎందుకంటే పెడితే డెఫినెట్గా ఆయన రాడన్న సంగతి తెలుసు సిటీలో. సో అందుకే పెట్టట్లేదు. తన మాటలే అంతే, తొక్కుకుంటూ మళ్ళీ వస్తాను. తను కాదు, కాంగ్రెస్ పార్టీనే రాదు ఇంకా పైన. సో ఇక్కడ రేవంత్ రెడ్డితో ఇది ఎండ్ కాంగ్రెస్ పార్టీ అనేది కన్ఫామ్గా. ముఖ్యమంత్రి సార్ ఒకసారి చూద్దాం మరి, మేము గెలుస్తామా తను గెలుస్తామా అని అప్పుడు తెలుస్తుంది. తన మాటకు జీరో వాల్యూ ఉందా, మా మాటకు జీరో వాల్యూ ఉందా. నది అనేది చనిపోయిందంట మేడం, దాన్ని బతికిస్తాడంట. దాన్నే పునర్జీవనం అంటున్నాడు. దాన్ని బతుకునిస్తా. ఒకప్పుడు చేతితోటి ఇట్లా తాగేవాళ్ళు ఇప్పుడు కనీసం దాన్ని వెంబడిపోవడానికి ముక్కు మూసుకొని పోతున్నారు. దాన్ని బతికిస్తా అంటున్నారు. సార్ దాన్ని బతికించమనండి, చాలా సంతోషమైన విషయం. దానికి జనాలను ఇబ్బంది పెట్టే అవసరం లేదు. ఉన్న మూసీనే చిన్నగా వైడ్ కాకుండా డీప్ చేసి దాన్ని ఫస్ట్ బతికించమనండి. అప్పుడు నమ్మకం వస్తే ప్రజలు కూడా తనకేమన్నా ఇచ్చే అవకాశం ఉంటే అప్పుడు ఆలోచిస్తారు. ఇప్పుడు దాని మీద అసలు నమ్మకమే లేదు. ఇప్పుడు ఆయన వచ్చి ఇల్లు ఇవ్వమంటే ఎవరు ఇవ్వరు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బఫర్ జోన్ కాదు. సో ఇక్కడ వరకు తను రావద్దు, వస్తే మాత్రం అస్సలు బాగుండదు. బుల్డోజర్లు వస్తే మీరు ఏం చేస్తారు మేడం? ఏం కార్యాచరణ చేస్తారు? ప్రభుత్వం పెద్దగా సానుకూలంగా ఏం లేనట్లే కనిపిస్తూ ఉంది ఆయన మాటల్లో చూస్తే. దాన్ని బట్టే మాట్లాడుతూ ఉన్నాం. ఒకవేళ బుల్డోజర్లే వచ్చినాయి జేసీబీలో, ఏం చేస్తారు? సార్ బుల్డోజర్లు వస్తే చాలామంది వాళ్ళ ప్రాణాలు వదిలేసి బుల్డోజర్ని లోపల తీసుకెళ్ళమంటున్నారు. ఇంకో సెకండ్ జనరేషన్ ఏదైతుందో వాళ్ళు కూడా సేమ్ అదే బుల్డోజర్ తీసుకొని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళడానికి కూడా ఆల్రెడీ ప్లాన్ రెడీ చేసుకున్నారు ఆల్రెడీ. సో అన్నిటికీ డెఫినెట్గా సార్ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు ప్రజల కోసం ఉన్నారు, సీఎం కోసం కాదు. సో పోలీస్ కానీ ఆర్మీ కానీ ప్రజల కోసం పనిచేయాలి, సీఎం కోసం కాదు. సో దే హ్యావ్ టు సపోర్ట్ అస్, నాట్ హిమ్. ఆయన ఒక 5 ఏళ్ళు ఆఫ్టర్ ఆల్ ఉండిపోతాడు, మేము ఇక్కడ ఉండేది. సో దే ఆర్ వర్కింగ్ ఫర్ అస్. సో తను ఎంతమందిని ఆఫ్టర్ ఆల్ ఒక 1000 మెంబర్స్ని పెట్టుకుంటాడు, కానీ అంతకన్నా ఎక్కువ జనాభా ఉంటారు ఇక్కడ అందరు కలిస్తే. సార్ ఓన్లీ మధు పార్క్ కాదు, ఈ మూసీ ఎంబడి ఉన్న వాళ్ళు కొన్ని వేల మంది. సో హీ హ్యాస్ టు జస్ట్ ఇమాజిన్, అది ఊహించుకుంటేనే తనకు అర్థం కావాలి ఎట్లా ఉంటుంది ఆ సిచ్యువేషన్. సో బెటర్ నాట్
హీ షుడెంట్ టచ్ దిస్ అపార్ట్మెంట్. నాట్ ఓన్లీ మాట చెప్తా ఉన్నాడు మేడం. ఇప్పుడు ఈ స్థలం ఎంత ఉందో మీ అపార్ట్మెంటు, అంతే స్థలం ఎక్కడో కేటాయిస్తాడంట, డబ్బులు కూడా ఇస్తాడంట. ఒకవేళ ప్రభుత్వం కట్టియమన్నా ప్రభుత్వం కట్టిస్తుందంట, లేదా మీరే కట్టుకుంటామంటే మీరు కూడా కట్టుకోవచ్చు అంట, అమౌంట్ ఇస్తాడంట. ఇప్పుడు తను తెలంగాణ ఒక చిన్న స్టేట్ మన ఇండియాలో. సో వేరే పార్టీ ఇప్పుడు మోడీ వచ్చేసి ఇది వదిలేసే నీకు అమౌంట్ ఇస్తాను వేరే స్టేట్కి సీఎం చేస్తాను అంటే ఊరుకుంటాడా? పోడు కదా. సో ఎవరిది వాళ్ళకే ఆ ప్లేస్తో ఎమోషన్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎవరిది వాళ్ళకే స్టేటస్ కానీ ఆ ప్లేస్ కానీ అది కనెక్టెడ్ ఉంటుంది. సో నేను ఇది ఇస్తాను అది ఇస్తాను అది వేస్ట్. ఒక మాట చెప్తాను సార్, నీ పెళ్ళాన్ని తీసుకొని ఐశ్వర్యరాయని ఇస్తా అంటే ఎవరు నూకుంటాడా? అది దరిద్రం, అది చెప్పడానికి కూడా అష్ట దరిద్రంగా ఉంటుంది. సో అట్లాంటివన్నీ వద్దు. మాకు ఇదే ప్లేసు, మేము మూవ్ కావాలనుకుంటే మేమే మూవ్ అవుతాం. అయినా ఏంది మాకు ఇచ్చేది? సో అవసరం లేదు, మేము ఇక్కడ ఉండాలనుకుంటున్నాం, మేము ఇక్కడే ఉంటాం. మేడం చివరి ప్రశ్న, నేను ఉన్నంత కాలం, నేను ఎన్నేళ్ళైనా ముఖ్యమంత్రిగా ఉంటున్నాను, ఈ మూసిని బతికిస్తా, అభివృద్ధి చేస్తా, ప్రపంచ నగరంతో పోటీ పడే రకంగా చేస్తా, ఇదంతా చేస్తే నేను తీసుకుపోతానా, నా సమాధి ఎంబడి నేను తీసుకుపోతానా, నేను పోతే నా ఎంబడి వస్తుందా అంటున్నాడు. సార్ డబ్బులు ఎంబడి వస్తాయో రావో పక్కన పెడితే కనీసం జనాల ఆశీర్వాదాలు శాపాలు రెండు ఎంబడొస్తాయి. తను ఒక్కరికే కాదు, తన ఫ్యామిలీకి తరతరాలు వస్తాయి. ఆల్రెడీ ఆయన చేసిన పాపాలే మూట కట్టుకొని ఉన్నాడు. బట్ బై ఛాన్స్ ఏదో సీఎంలా గెలిచినాడు. ఆల్రెడీ ఢిల్లీకు దినిపించినాడు, ఎక్కడ దినిపించినాడో మనకు తెలియదు. ఆయన గెలిచేదాకా కూడా ఈయన ఎట్లా గెలిచిండ్రా బాబు అని అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత వరస్ట్ క్యాండిడేట్ తను. ఆల్రెడీ జైలుకి వెళ్ళి ఇవన్నీ చేసేటివన్నీ నాశనాలని చేసినాడు. సో ఇప్పుడు తను చేసేది కొత్తగా ఏం లేదు. అట్లీస్ట్ దేవుడు తనకు అవకాశం ఇచ్చినందుకు ఈ 5 yearsలో ఒక్క మంచి పని, ఎక్కువ కూడా వద్దు, ఒక్క మంచి పని చేస్తే చాలు తన ఫ్యామిలీకి తరతరాలుగా ఉంటుంది. కనీసం సస్తే 4 వస్తారు జనాలు, లేకపోతే ఆ 4 కూడా రారు. అంతవరదాకా తెచ్చుకోవద్దని చెప్పండి. తను తీసుకుపోతాడు, ఎవరు తీసుకుపోము, ఇక్కడ అందరం ఇక్కడే వదిలేస్తాం. కానీ మంచి చెడు తీసుకుపోతాం, జ్ఞాపకాలు. తనకు అట్లా మంచి జ్ఞాపకం ఒక ఏది కూడా లేదు ఇంతవరకు అయితే మేము విన్న వరకు. సో రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి ఆపేస్తే బెటర్. మీరు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, దాదాపు 4-5 నెలల నుంచి ఇదంతా నడుస్తూనే ఉంది, మీకు నిద్ర కూడా పడతలేనట్టే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలలో మాట్లాడుతూ ఉన్నాడు, మీకు అనుకూలంగా మాట్లాడినట్లు ఏం కనిపిస్తలేదు, దీన్ని తొలగించే ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. మీరేమో నిరసన కార్యక్రమాలు ప్రకారంలో ప్రదర్శిస్తున్నారు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కోసము మాకు నోటిఫికేషన్ వచ్చిందండి కదా, మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మేము ఈరోజు చేస్తుంది ఏంటంటే గాంధీ గారు చూపించిన మార్గంలో, గాంధీ గారు ఏదైతే అహింస శాంతియుతంగా ప్రొటెస్ట్ చేయమన్నారో మా నిరసనని గాంధీ గారి మార్గంలోనే ప్రొటెస్ట్ చేసి చూపిస్తున్నాము. గాంధీ గారిని కనుక ఈ ప్రభుత్వం గౌరవిస్తే, గాంధీ గారి వారసులం మేము, గాంధీ గారికి స్టాట్యూ కడతామని మీడియాలో చెప్తున్న ఈ మంత్రులు, ఈ అధికారులు, ఎవరైతే ఈ గవర్నమెంట్ ఉందో, గాంధీయుతంగా మేము నిరసన చేస్తున్నాం, మాతో వచ్చి మాట్లాడండి. మాతో వచ్చి మాట్లాడితే అప్పుడు మీకు తెలుస్తుంది, మీరు నిజంగా గాంధీ వారసులో కాదు తెలిసిపోతుంది. మీరు తుషార్ గాంధీ మాటకి వాల్యూ ఇవ్వలేదు కదా, ఇంకా గాంధీ స్టాట్యూ గురించి మీరు మాట్లాడేది. తుషార్ గాంధీ వద్దన్నాడు కదా, తుషార్ గాంధీ ఏమన్నాడు, 450 ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టొద్దు అన్నాడు. తర్వాత 450 ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టి మీరు స్టాట్యూ కట్టొద్దు అన్నాడు. దెన్ ఇఫ్ ఇలాంటి కేసు మీకు కట్టాల్సి వస్తే మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి అన్నాడు. మీరు గాంధీ వారసులనే రెస్పెక్ట్ చేయలేదు అంటే గాంధీని రెస్పెక్ట్ చేయనట్టే కదా. అంటే ఇప్పుడు మీరున్న అపార్ట్మెంటు 0 వాల్యూ అంట, ఎవరు భవిష్యత్తులో రూపాయి పెట్టి కొనరంట, అందుకే ఇక్కడ కాల్ చేయాలి. 2002లో బిల్డర్లు అక్రమ పర్మిషన్లు తెచ్చి కట్టి మీకు అమ్మినరు అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. అక్రమ పర్మిషన్కి అక్రమంగా బిల్డర్ పర్మిషన్ తెచ్చారంటే ఎవరు ఇచ్చారు? అధికారులే కదా ఇచ్చింది, మీ అధికారులే కదా ఇచ్చింది, అప్పుడున్న ప్రభుత్వమే కదా ఇచ్చింది. ఎవరో ప్రభుత్వములు అధికారులు చేసిన తప్పుకి 450 ఫ్యామిలీస్ని బాధ్యుల్ని చేస్తావా? ఇది నిజంగా కరెక్ట్ కాదు కదా ఇది. తర్వాత ఇది 0 వాల్యూ అని మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇది 0 వాల్యూ కనుక అయితే డిపిఆర్లో చూస్తే ఇదే ప్లేస్లో మీకు కమర్షియల్ బిల్డింగ్ ఉంది. 0 వాల్యూలో కమర్షియల్ బిల్డింగ్ ఎలా కట్టబోతున్నారు? సో 0 వాల్యూలో మీరు ఎకానమీ ఎలా జనరేట్ చేయబోతున్నారు? సో సడన్గా మీకు ఎప్పుడైతే బిల్డింగ్ కావాల్సి వచ్చిందో మేము ఇవ్వన్నామో అప్పుడు దీని వాల్యూ 0 అయిందా? ఇంతకు ముందు దాకా రిజిస్ట్రేషన్లో మీరు వెళ్ళి చూడండి, రిజిస్టర్ ఆఫీస్లో జస్ట్ బిఫోర్ నోటిఫికేషన్ కూడా రిజిస్టర్ జరిగింది. మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే రిజిస్టర్ జరుగుతుంది కదా. రేవంత్ రెడ్డి ఇది 0 వాల్యూ అంటే రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ ఎలా దాన్ని వాల్యూ వేసి రిజిస్ట్రేషన్ చేశాడు కదా. అంటే ఇప్పుడు 0 వాల్యూవే కంపల్సరీ బఫర్ జోన్లో ఉంది, మీకు వేరే స్థలం ఇస్తాడంట, ఇంతకంటే ఎక్కువ ఇస్తాడంట, పరిహారం ఇస్తాడంట, ప్రభుత్వం కట్టించి ఏమన్నా ఇస్తుందంట, లేదా మీరు కూడా కట్టుకోవచ్చు అని చెప్తాను. ఆ మాట మీడియా ద్వారా మీరు చెప్పడం తప్ప ప్రభుత్వం నుంచి ప్రభుత్వ అధికారులు కానీ మినిస్టర్లు కానీ ఎవరు వచ్చి మాతో మాట్లాడి మా దగ్గర ఆ ప్రపోజల్ పెట్టింది లేదు.
పెడితే ఓకేనా? అసలు వాళ్ళు వచ్చి మాతో మాట్లాడితే కదా తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడతారు, అప్పుడు మా పెయిన్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. ప్రజల ఒపీనియన్ని బట్టి కూడా డెసిషన్ చేంజ్ చేసుకుంటారు కదా. ఇప్పుడు సీఎం గారు వచ్చారనుకోండి, సీఎంకి మా బాధలు చెప్తాము. నిజంగా సీఎం గారు యాక్సెప్ట్ చేసి ఎస్ వీళ్ళని మనం ఉంచాలి, ఇక్కడే ఉంచాలి, కదిలించొద్దు అంటే ఆపేస్తారు కదా. అది మీరు వచ్చి మాతో మాట్లాడండి, మీకు తెలుస్తుంది మా బాధ ఏంటో. మీరు వచ్చి చూడండి మా దగ్గర. ఇది ప్రక్షాళన కాదంట, పునర్జీవనం. అంటే చనిపోయిందంట మూసీ నది అనేది, బతికిస్తా మళ్ళీ బతుకునిస్తా అంటాను. 2.5 సంవత్సరాల గవర్నమెంట్ ఇది. 2.5 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి 2.5 years అయిందండి. ఈ 2.5 yearsలో మూసీ కోసం ఆయన చేసింది ఏందో చెప్పానండి చాలు. ఈయన జీవం పోస్తాడు, ఇదంతా కరెక్టే. నేను దాన్నేం అనట్లేదు, ఎందుకంటే పోస్తాడు లేదో మనకు తెలియదు, అది ఫ్యూచర్ డిసైడ్స్ కదా. ఇప్పుడు ఈ 2.5 yearsలో మూసీ కోసం ఆయన ఏం చేశాడు, మూసీలో ఒక పోర్షన్లో ఎక్కడైనా అట్లీస్ట్ ఈ చెత్త క్లీన్ చేయించాను నేను, లేకపోతే ఈ ప్లేస్ని కరెక్ట్ చేయించాను అని ఒకటి చేశాడా, అది చెప్పండి. ఈ పునర్జీవనం నీకు ఈ 9 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, అది 9 కిలోమీటర్లు కాదు. నువ్వేమంటున్నావు మాట్లాడితే, నల్గొండ ప్రజలు ఎఫెక్ట్ అవుతున్నారు, అందుకని మూసీని ప్రక్షాళన అంటున్నావు. మూసీ రివర్ మొత్తం క్లీన్ చేయి ఫస్ట్, దాని తర్వాత నువ్వు ఏదైనా ఇన్వెస్ట్మెంటో ఏదో తర్వాత ప్లాన్ చేయి. మూసీ రివర్ అంతా క్లీన్ చేస్తే కదా నల్గొండ బాగుపడుతుంది. 9 కిలోమీటర్లు క్లీన్ చేస్తే తర్వాత ఏమవుతుంది? తర్వాత మొత్తం చేస్తాడు. ఫస్ట్ ఫేజ్ ఈ 9 కిలోమీటర్ల గురించే మాట్లాడుతున్నాడు కదా. 9 కిలోమీటర్లు ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తప్ప ఆయన ఇంకేమైనా మాట్లాడుతున్నాడా? పేరుకి లాస్ట్లో యాడ్ చేస్తున్నాడు నాగోల్ దాకా బాగు చేస్తానని, లాస్ట్లో ఒక మాట వేస్తున్నాడు తప్ప ఆయన మాట్లాడుతున్న 9 కిలోమీటర్ల గురించే కదా. ఈ 9 కిలోమీటర్లు నేనేదో బాగు చేస్తాను. 9 కిలోమీటర్ల తర్వాత ఎవరు చేస్తారు? ఫస్ట్ నువ్వు మూసీని బాగు చేయి, మూసీలో గోదావరి వాటర్ నింపు, మూసీలో గోదావరి వాటర్ని పారించు, ఈ స్మెల్ ఇవన్నీ పోయేటట్టు చూడు. ఇవన్నీ చూసిన తర్వాత నువ్వు మాట్లాడు. సో ఇమ్లిమన్ బస్ స్టాండ్ ఏం చేస్తావు? నువ్వు మూసీని బాగు చేస్తాను కరెక్ట్ అంటావు. ఇమ్లిమన్ బస్ స్టాండ్ అంతా మూసీలోనే ఉంది కదా, దాన్ని ఏం చేస్తావు? దాన్ని ఏం చేయబోతున్నావు? దాని గురించి మాట్లాడు నువ్వు ముందు బయటకు వచ్చి. అడ్డుకోకండి దయచేసి. మంచి నగరంగా తీర్చిదిద్దుతా, మూసీ నది చనిపోయింది బతుకునిస్తా, దీన్ని డెవలప్ చేస్తే నేను చనిపోయినప్పుడు నా సమాధి ఎంబడి నేను ఏం తీసుకుపోను, నాతో పాటు ఏం తీసుకుపోను. ఇది నా కోసమో నా కుటుంబం కోసమో కాదు, భవిష్యత్తు తరాలకు ముందు తరాలకు అందించడానికే దయచేసి అడ్డుకోకండి అని మీకు చెప్తా ఉన్నాను. భవిష్యత్తు తరాల కోసం ఈ 450 ఫ్యామిలీస్ని గూడు లేని వాడు చేస్తాడా? 400 ఫ్యామిలీస్ని చంపేస్తాడా? చంపడు కదా, చంపకూడదు కదా. మేమేమంటున్నాం, మేము నీకు మూసీ ప్రాజెక్ట్కి వ్యతిరేకం అనట్లేదు కదా, నువ్వు మూసీని క్లీన్ చేసుకోవడానికి మేము వ్యతిరేకం అనట్లేదు కదా. మూసీని క్లీన్ చేయడానికి బిల్డింగ్ ల్యాండ్ ఎక్వేషన్కి రిలేషన్షిప్ ఏంటి? మీడియా వాళ్ళు మీరే చెప్పండి. ఆయన ఏమంటున్నాడు? పునరుజ్జీవనం అంటున్నాడు. మూసీ క్లీన్ చేయడానికి బిల్డింగ్స్ పడగొట్టడానికి రిలేషన్షిప్ ఏంటి? ఫస్ట్ అది చెప్పండి. మూసీని క్లీన్ చేయాలనుకుంటే నువ్వు వాల్ కట్టించు, ఎస్టీపీలు కట్టించు, ఇవన్నీ చేసేయి, గోదావరి వాటర్ పారించు, దానికి నువ్వు బిల్డింగ్స్కి రిలేషన్షిప్ ఏంటి? మూసీ పునరుజ్జీవనానికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు కదా. నువ్వు మూసీ పునరుజ్జీవనానికి మేము కూడా సాయం చేస్తామంటున్నాం కదా. బిల్డింగ్స్ జోలికి ఎందుకు వస్తున్నావు కదా? బిల్డింగ్ దగ్గరికి రావద్దు అనేది అంతే. మూసీ పునరుజ్జీవనం మంచిదే కదండి. దాన్ని మూసీని క్లీన్ చేయడం, నువ్వు మూసీని క్లీన్ చేయి, మేము కాదనట్లేదు కదా. మూసీని క్లీన్ చేయడానికి బిల్డింగ్స్ పడగొట్టడానికి రిలేషన్షిప్ ఏంటి? మీడియా కూడా ఆలోచించండి, ఆ మాట కరెక్టేనా? నువ్వు మూసీని క్లీన్ చేయి ఫస్ట్, నీ వర్డ్ నేను మూసీని క్లీన్ చేస్తానని నిరూపించుకొని దాని తర్వాత మూసీ పక్కన డెవలప్మెంట్ గురించి తర్వాత రా. ఫస్ట్ మూసీని క్లీన్ చేసి తర్వాత రా. థ్యాంక్ యూ. ఇది మధు పార్క్ అపార్ట్మెంట్ దగ్గర నిరసన కార్యక్రమం చేసినటువంటి అపార్ట్మెంట్ వాసులు. గాంధీ మార్గంలో నిరసన చేపడుతున్నాం. మేము ఎలాంటి ఉద్రిక్త పరిస్థితిలో లేకపోతే ల్యాండ్ ఆర్డర్కి ప్రాబ్లం రాకుండా నిరసన కార్యక్రమం చేపట్టినాం. నిజంగా గాంధీ సిద్ధాంతాలను, గాంధీని గౌరవించే వాళ్ళే అయితే గాంధీ సిద్ధాంతాలు మేము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. దయచేసి మా బిల్డింగ్ దగ్గరికి రాకండి. మీరు ఏం డెవలప్ చేసుకోండి, మంచి నీరు పారించండి, కానీ మా బిల్డింగ్ల దగ్గరికి వచ్చి మా బతుకులను మాత్రం ఆగం చేయొద్దని అపార్ట్మెంట్ వాసులందరూ కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ప్రభుత్వం ఏమో ముక్సూటికి పోతూనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మాట్లాడుతున్నాడు, ఎక్కడంటే అక్కడ వీళ్ళని తరలించాలి, ఈ బఫర్ జోన్లో ఉన్నారు. మరి మీరే ఇచ్చారు కదా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, ఏం మాట్లాడుతున్నారేమో మరి. కానీ చాలామంది అయితే చాలా టెన్షన్లో ఉన్నారు, నిద్రపోని పరిస్థితి, సరైన తిండి కూడా తినలేని పరిస్థితి, కొందరు సిక్కైన పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఉంది పరిస్థితి. కానీ నిరసన కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం మొండిగా అట్లే పోతే ఇంకేమన్నా తీవ్ర స్థాయిలో చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మధు పార్క్ అపార్ట్మెంట్స్ దగ్గర. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.